Right. Very good evening. Welcome to the special live show on Kavita arrest. కవితని ఈడీ అధికారులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం నుంచి కవిత ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత ఒక రకంగా ఇది అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ అని అనుకోవచ్చు. ఒకవైపు సుప్రీంకోర్టులో తనకు ప్రొటెక్షన్ కావాలి, అరెస్ట్ చేయకుండా ప్రొటెక్షన్ కావాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, అది 19వ తేదీకి వాయిదా పడిన నేపథ్యంలో ఇక్కడ అదే టైంలో తెల్లవారుజామునే ఈడీ అధికారులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈడీ అధికారులు కవిత ఇంటికి రైడ్కి వచ్చారనే విషయం మధ్యాహ్నం వరకు కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అంతా మెరుపు వేగంతో వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయి లాక్ చేసేసి అన్ని పని వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఫోన్లు తీసేసుకుని కవిత ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని ఉదయం నుంచి రైడ్ చేసి మొత్తం అన్ని డాక్యుమెంట్స్ కానీ ఇంకా ఇతరత్ర వాళ్ళకి అనుమానం వచ్చిన అన్ని తీసుకున్న తర్వాత ఒక గంట సేపటి క్రితం అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అనిల్ కుమార్కి, అంటే కవిత భర్త అనిల్ కుమార్కి కవితను అరెస్ట్ చేస్తున్నట్టుగా ఆయనకి అరెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీస్ ఇచ్చారు. సో ఆ తర్వాత పొలిటికల్ డెవలప్మెంట్ చాలా వేగంగా జరిగిపోయాయి. కేటీఆర్ అండ్ హరీష్ రావు కవిత ఇంటికి రావడం, కోర్టులోనేమో అరెస్ట్ చేయబోము అని చెప్పి కౌంటర్ వేసి ఇక్కడికి వచ్చి అరెస్ట్ ఎలా చేస్తున్నారని చెప్పి జాయింట్ డైరెక్టర్ మీనాతో, లేడీ జాయింట్ డైరెక్టర్ మీనాతో కేటీఆర్ కాసేపు వాగ్వాదం కూడా జరిగింది. మొత్తం మీద కవితని ఢిల్లీ తరలిస్తున్నారు. 8:45 ఉన్న ఢిల్లీ ఫ్లైట్లో తీసుకెళ్లడం కోసం అవసరమైన టికెట్లను కూడా బుక్ చేసినట్టుగా మనకి తెలుస్తోంది. అయితే దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటే మరి ఇక్కడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపడాల్సిన అవసరం ఉందా లేదా, లేక లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుందా, తీసుకెళ్లి నేరుగా అక్కడ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా కోర్టులో, ఎలా ఉండబోతోంది ఏంటి, ఒక 24 గంటల టైం అయితే ఉంటుంది కాబట్టి ఈడీకైనా ఏ చట్ట ప్రకారం ఎవరికైనా ఎలా చేయబోతున్నారు అనేది కాస్త ఆసక్తికరంగా ఉంది ఈ అరెస్ట్. అయితే ఇది ఊహించని పరిణామం బీఆర్ఎస్కి. ఒకవైపు రాజకీయంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ రోజుకో ఎదురు దెబ్బ తింటున్న బీఆర్ఎస్కి అశనిపాతంలా తగిలిన అరెస్ట్ ఇది. ఊహించలేదు. కోర్టు ద్వారా పిటిషన్లు వేసుకుంటూ ఈ ఎలక్షన్లు అయిపోయేంత వరకు ఎలాగోలాగా లాగిన్ చేస్తే ఎలక్షన్ తర్వాత మళ్ళీ పొలిటికల్గా తనకున్న పరిచయాలతో కాస్త లాబింగ్ చేసుకొని ఎదురుగా బయటపడొచ్చని అనుకున్న కేసీఆర్కి, కవితకి ఇది ఊహించని పరిణామం. ఎలా ఈడీ దీన్ని స్పీడ్గా మూవ్ చేసింది అనేది ఒక అంశం. మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్తో కొంత ఇది వేగంగా మూవ్ అయిందని చెప్తున్నారు. అతను తను ఇచ్చిన కన్ఫెషన్లో సౌత్ లాబీ, ఈ లిక్కర్ స్కామ్లో సౌత్ లాబీగా పేరు పొందిన దాంట్లో కవితది కీలకమైన పాత్ర అని మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన ఒక కన్ఫెషన్ కూడా దీనికి యాడ్ అయినట్టు కనపడుతుంది. అప్పటి నుంచే మళ్ళీ ఈడీ తన పావుల్ని చాలా వేగంగా కదిపినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కవిత ఇంటి దగ్గర మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్ కంటిన్యూ చేస్తారు. ప్రవీణ్ ఏంటి ప్రవీణ్, ఇది మనకు అందుతున్న, అంటే నాకు తెలిసిన దాని ప్రకారం తెల్లవారక ముందే ఈ ఈడీ టీమ్స్ వచ్చేసి డైరెక్ట్ గా డోర్ కొట్టి లోపలికి వెళ్ళిపోయి డోర్స్ లాక్ చేసేసి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఇంటినంతా తమ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రోజు వచ్చే పని వాళ్ళు వస్తే కూడా వాళ్ళ లోపలికి తీసుకుని వాళ్ళ ఫోన్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలా జరిగింది. మధ్యాహ్నం వరకు ఎవరికీ తెలియకుండా ఉండిపోయింది. మధ్యాహ్నం అరెస్ట్ చేసి మధ్యాహ్నం నుంచి ఇక మెల్లగా లీక్ అయింది అంటున్నారు. ఎలా జరిగింది ప్రాసెస్, ఎలా జరిగింది? ఎగ్జాక్ట్లీ సార్, మీరు అన్నట్లుగా తెల్లవారుజామునే ఈడీ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి టీంతో పాటు ఇక్కడ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఈడీ అధికారులు తెల్లవారుజామున కవిత నివాసానికి చేరుకున్నారు. కవిత నివాసంలో వారి ఇంట్లో పనిచేసేటువంటి పని మనుషుల దగ్గర నుండి పిఎస్ వరకు వాళ్ళ మొబైల్స్ అన్నింటినీ కూడా స్వాధీనం పరుచుకున్న తర్వాత ఆమెకు సెర్చ్ వారెంట్ ఇవ్వడం జరిగింది. సెర్చ్ వారెంట్ ఇచ్చిన తర్వాత దాదాపు 3 నుంచి 4 గంటల పాటు కవిత నివాసంలో సోదాలు చేశారు. తర్వాత ఏదైతే వారికి ఉన్నటువంటి అనుమానాలు వాళ్ళు క్వశ్చన్ చేయాలనుకున్నారో ఆ అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆమెను క్వశ్చన్ చేయడం జరిగింది. 5:20 ఎగ్జాక్ట్ గా ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్ర పేరుతోటి అరెస్టు ప్రకటన చేశారు. కవిత నివాసం నుండి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో చూస్తున్నాం సార్. ఇప్పటికే కవితను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పిఎంఎల్ యాక్ట్ కిందనే ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇందులో మనకి వారు ఇచ్చినటువంటి అరెస్ట్ వారెంట్ లో కూడా మనం గమనించినట్లయితే అండర్ సబ్సెక్షన్ 1 ఆఫ్ ది సెక్షన్ 19 ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002
15/2003 కింద ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మనం ఒకసారి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికే 8:45 ఫ్లైట్ టికెట్ ఉండడంతో ఈడీ అధికారులు తరలిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. 5:20 జోగేంద్ర అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్ర పేరుతోటి ఇప్పటికే అందులో నోటీసులో కూడా పేర్కొన్నటువంటి అంశాన్ని మనం చూసాం. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. కవిత వాహనంలో ఒక మహిళా అధికారితో పాటు మరికొంతమంది అధికారులు కూడా వెళ్తూ ఉన్నారు. మనం ఒకసారి విజువల్స్ లో చూస్తున్నాం. 8:45 ఎగ్జాక్ట్ గా ఫ్లైట్ లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా 24 గంటల సమయం ఉంది. అంటే 5:20 అరెస్ట్ ప్రకటించారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రవీణ్ పాయింట్ ఏంటంటే వెళ్లే ముందు ఇక్కడ లోకల్ గా వరకు కూడా టైం ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం తర్వాతనే కవితను ఢిల్లీలో ఈడీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం వెస్ట్ జోన్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవేళ 24 గంటలు దాటితే ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఈడీ న్యాయస్థానం ముందే హాజరుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా టైం ఉంది, ఢిల్లీలో ఆమెను హాజరుపరచాలనేది ఈడీ అధికారులు భావిస్తున్నారు. గతంలో కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసులోనే గతంలో కూడా ఈ విధంగా సాయంత్రం అరెస్ట్ చేసి మధ్యాహ్నం తర్వాత రిమాండ్కి తరలించినటువంటి సందర్భాలను మనం చూడొచ్చు. కవితతో పాటు కవిత భర్త కూడా వెనుక వాహనంలో శంషాబాద్కు బయలుదేరి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. మరికొద్దిసేపట్లో 8:45 ఫ్లైట్ టికెట్స్ బుక్ అయి ఉన్నాయి కాబట్టి మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచి కూడా ఢిల్లీకి తరలించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం 3 వాహనాల్లో కూడా వాళ్ళని తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామునే ఇక్కడికి వచ్చారు ఈడీ అధికారులు. కానీ మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నం తర్వాత ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం కవితను ఫాలో అవుదాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం కవిత వాహనంతో పాటు మరొక 2 వాహనాలు ముందుకు మూవ్ అవుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. పిఎంఎల్ యాక్ట్ కిందనే గతంలో సెక్షన్ 50 కింద ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినటువంటి సందర్భం ఉంది. కానీ ఇప్పుడు వెహికల్ కూర్చో జరుగు. ప్రస్తుతం పిఎంఎల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఓకే ప్రవీణ్ మీరు కవితను ఫాలో అవ్వండి. ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్తున్నారు కదా, మీరు ఫాలో అవ్వండి. మధ్యలో మిమ్మల్ని లైవ్ లోకి తీసుకుంటాము. ఎందుకంటే ఇది కొంచెం సెన్సేషనల్ అరెస్ట్ అవుతుంది తెలంగాణకు సంబంధించినంత వరకు. నిజానికి ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఎప్పుడు అరెస్ట్ చేయాలా అని ఈడీ సిబిఐ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు కనపడుతుంది. ఇప్పటికే 8 సార్లు వారెంట్లు ఇష్యూ చేసిన ఆయన అరవింద్ కేజ్రీవాల్ అటెండ్ అవ్వలేదు. మరి రేపు మళ్ళీ రమ్మని చెప్పినట్టుగా ఉంది. వారెంట్ కూడా ఇచ్చినట్టున్నారు. బహుశా రేపు ఆయన కూడా అరెస్ట్ చేస్తారనే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, మనకి ఊహాగానాలు ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రవీణ్ మళ్ళీ తీసుకుంటాను మిమ్మల్ని. ఇక మనకి ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన పరిణామాలు, అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి మొదటి నుంచి ఏం జరిగింది, సడన్ గా ఈ డెవలప్మెంట్ ఎందుకు వచ్చింది, మొదటి నుంచి జరిగినవి ఎప్పటికప్పుడు మనం అనలైజ్ చేస్తున్నాం, చూస్తున్నాం, రిపోర్ట్ చేస్తున్నాం. కానీ ఈ సడన్ డెవలప్మెంట్ కి గల కారణం ఏంటి అనేది మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే పొలిటికల్ గా ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, పొలిటికల్ గా దీని ఇంపాక్ట్ తెలంగాణలో ఎలా ఉంటుంది అనేది మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ నవీన్ కూడా అందిస్తారు. ముందు కృష్ణతో మాట్లాడదాం. కృష్ణ, కవితకు సంబంధించిన ఈ సడన్ డెవలప్మెంట్, కవిత అరెస్ట్ కు సంబంధించిన ఈ సడన్ డెవలప్మెంట్ ని మనం ఎలా అనలైజ్ చేయొచ్చు? ఎందుకు అనంటే మనకున్న సమాచారం మేరకు తెల్లవారక ముందే 5 గంటలకు ముందే ఈడీ అధికారులు వచ్చి డోర్ కొట్టడం, లోపలికి వెళ్ళడం, డోర్ లాక్ చేయడం, మొత్తం వాళ్ళ అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత పని మనుషులు ఇంటికి పనిచేయడానికి వస్తే వాళ్ళని లోపలికి తీసుకుని వాళ్ళ ఫోన్ లాగేసుకోవడం. అసలు ఎవరికీ తెలియదు. హైదరాబాద్ అంతా చాలా ఇదిగా ఉంది. మధ్యాహ్నం 12-1 గంట టైంలో బయటకు వచ్చింది ఇది. సో ఈ సడన్ డెవలప్మెంట్ ఎలా జరిగింది అనుకోవచ్చు?
వీకే ఇది సడన్ డెవలప్మెంట్ ఏం కాదు. గత వారం రోజుల నుంచి కూడా ఈడీ అధికారులు చేస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు అరెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రేపు కేజ్రీవాల్ ఈడీ ఈ యొక్క సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఆయన హాజరవుతున్నారు. సో దానికి కూడా మినహాయింపు ఇవ్వాలని కూడా ఆయన కోరుతూ ఉన్నారు. కానీ దానికి మినహాయింపు ఇచ్చే అవకాశం లేదు. అయితే కోర్టు సమన్ ఇచ్చింది రేపు హాజరు కావాలి అంటూ. అంటే ఇప్పటికే కేజ్రీవాల్కి 9 సార్లకు పైగా నోటీసులు ఇచ్చి పదే పదే ఆయన్ను ఈడీ హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా వాటిని రద్దు చేయాలి, ఇది చట్టపరంగా లేవు ఈ నోటీసులు అంటూ సిబిఐ ప్రత్యేక కోర్టుని కేజ్రీవాల్ ఆశ్రయించారు. సో సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసింది 16వ తేదీన కోర్టుకు రావాల్సిందిగా. సో రేపు కోర్టుకు వస్తున్న నేపథ్యంలో రేపు ఈ కేసులో కవితను కూడా కోర్టులో హాజరుపరచాలి. ఇద్దరిని కలిపి అరెస్ట్ చేసి ఇద్దరిని కూడా కౌంటర్గా వాళ్ళిద్దరిని కూడా విచారించాలి అన్నది ఈడీ ముందున్నటువంటి ప్రస్తుతం ఒక వ్యూహంగా మనకు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసి ఇప్పుడు 8:45 ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మ్యాజిస్ట్రేట్ నివాసంలో తీసుకుని ఆమెను రిమాండ్కి పంపించే అవకాశం ఉంటుంది. ఈ రోజే ఆమెను మ్యాజిస్ట్రేట్ ఇంటి ముందు హాజరుపరుస్తారా, లేకపోతే ఇందాక మీరు అన్నట్లుగా 24 గంటల సమయం ఉంది కాబట్టి ఈరోజు 5:30కి అరెస్ట్ చేశారు కాబట్టి రేపు 5:30 లోపు ఎప్పుడైనా కోర్టులో హాజరుపరచవచ్చు. రేపు సుప్రీంకోర్టుకు మాత్రమే సెలవు, కానీ ఈ రోసావెట్టి కోర్టులో ఉన్నటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టుకి ఎటువంటి సెలవు లేదు. రేపు కేజ్రీవాల్ కూడా హాజరవుతున్నారు కాబట్టి రేపు కేజ్రీవాల్ హాజరైన సమయంలో ఆమెను కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ఆ సమయంలో రిమాండ్ కోరే అవకాశం ఉంది. రిమాండ్ వ్యతిరేకిస్తూ కవిత తరపు లాయర్లు కూడా ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరి ఈడీ కేసులో ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా బయటకు రాలేదు. కేవలం అప్రూవర్లుగా మారినటువంటి మాగుంట రాఘారెడ్డి, అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి వీళ్ళు మాత్రమే వాళ్ళు బెయిల్ పైన విడుదలయ్యారు. అభిషేక్ బోయినపల్లి అయితే కొంతకాలం తాత్కాలిక బెయిల్ మీద విడుదలై మళ్ళీ ఆయన్ను అప్రూవర్గా మారుతా అని చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ క్లారిఫికేషన్ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన విచారణ జరిగిన దాంట్లో భాగంగా 19వ తేదీకి వాయిదా వేశారు కదా కేసుని. ప్రొటెక్షన్ కోసమే కదా కవిత పాకులాడుతున్నారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. 19వ తేదీకి వాయిదా వేసిన తర్వాత మళ్ళీ ఈడీ ఈ మూవ్ ఎలా తీసుకుంది? ఇప్పటి వరకు కూడా 18వ తేదీకి వాయిదా వేశారు. కానీ ఆమెను అరెస్ట్ చేయొద్దన్న దాని మీద సుప్రీంకోర్టు ఏమాత్రం కూడా స్టే ఇవ్వలేదు. గతంలో కూడా అండర్టేకింగ్ అనేది ఏమీ లేదు. అండర్టేకింగ్ అనేది కేవలం మొదటి దానికి మాత్రమే. అంటే మొదటి ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ ఒక 10 రోజులు మాత్రం మీరు 10 రోజుల్లో హాజరు కావాలన్నారు. ఆ హాజరుకు మినహాయింపు మాత్రమే ఇచ్చారు. అప్పుడు మాత్రమే అరెస్ట్ చేయమని చెప్పారు. కానీ మిగతా ఎప్పుడు కూడా ఇది బ్లాంకెట్ ఇది కాదు. మేము ఇచ్చినటువంటి ఏదైతే అండర్టేకింగ్ ఓన్లీ ఫస్ట్ 10 days అన్నది రాజు అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజు కూడా ఈ రోజు కూడా కోర్టులో చెప్పడం జరిగింది. ఈ రోజు కోర్టులో జరిగినటువంటి వాదనలు కనుక మనం చూస్తే ఈ యొక్క ప్రొటెక్షన్ ఇవ్వాలని ఈ రోజు కూడా కోరటం జరిగింది. ఆ సమయంలో ఈరోజు ఈడీ తరఫున హాజరైనటువంటి ఈ యొక్క ఏఎస్జీ రాజు అడిషనల్ సోలిసిటర్ రాజు కూడా ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ యొక్క మేము ఇచ్చినటువంటి అండర్టేకింగ్ అన్నది కేవలం 10 రోజులకు మాత్రమే, అది నిరంతరం కాదు. కాబట్టి మేమేమి అరెస్టు అంటే ఇప్పటి వరకు కూడా మేమేమి అరెస్ట్ చేయాలనుకోవటం లేదని కూడా చెప్పడం జరిగింది. అంతేగాని ఈరోజు ఆమె అరెస్ట్ చేయొద్దు అన్న దాని మీద కానీ స్టే లేదు. కానీ ఆమె కూడా నన్ను అరెస్ట్ చేయకూడదని కూడా ఎక్కడ చెప్పలేదు. తను ఇంటికి వచ్చి విచారించాలి, అంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. ఏంటంటే ప్రొటెక్షన్ అంటే విచారణకు సంబంధించి ఇంటి దగ్గర కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ ఈ విధంగా విచారించాలి తప్పితే మహిళలను ఏ విధంగా విచారించాలన్న దాని మీద కొన్ని గైడ్ లైన్స్ మాత్రమే సుప్రీంకోర్టు ఇవ్వాలని చెప్పి ఆ యొక్క పిటిషన్లో కోరటం జరిగింది. అయితే అప్పుడు మరి వీటికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని మనం చేయాలంటే కొంత సమయం పడుతుంది. దానికి ఏం చేద్దామన్నప్పుడు దానికి విచారణకైతే హాజరు కావాల్సిందే. మేము ఆమెను విచారణకైతే పిలుస్తున్నాం, విచారణకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజు చాలా స్పష్టం చేశారు. ఈ రోజు విచారణకు హాజరైనప్పుడు కొన్ని కారణాల వల్ల దీన్ని వాయిదా వేయాలంటూ కవిత తరపు లాయర్లే కోరటం జరిగింది. అయితే 19వ తేదీకి వాయిదా వేస్తున్నాం. కానీ అంతవరకు కూడా అరెస్ట్ చేయొద్దు అన్న దాని మీద మాత్రం వాళ్ళు కోరలేదు.
ఇటు ధర్మాసనం కూడా ఎటువంటి హామీ కూడా ఇవ్వలేదు, అటు ఈడీ కూడా ఈరోజు ఎటువంటి హామీ ఇవ్వలేదని చెప్పచ్చు. సో ఈ కేసులో ఎటువంటి ఆటంకాలు ఏమి లేవు, ఆమెను అరెస్ట్ చేయొద్దంటానికి ఎటువంటి కోర్టు తీర్పులు కూడా ఏమి లేవు, అందుకే ఆమెను అరెస్ట్ చేశారు. ఈడీ కూడా చాలా క్లియర్ గా చెప్పింది. ఇంకా ఈ కేసులో చాలా మంది ఇంతవరకు 14 మందిని అరెస్ట్ చేయాల్సింది. ఒకసారి నవీన్ తో కూడా మాట్లాడదాం, మన తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ తో. నవీన్, ఇక్కడ ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఎందుకు అని అంటే ఇది బహుశా ఊహించిన అరెస్ట్ అయితే కాదు. అంటే ఎప్పుడో ఒకసారి అవుతుందంటే అనుకుని ఉండొచ్చు, కానీ ఇవాళ సడన్ గా ఇలా అవుతుందని అటు బీఆర్ఎస్ ఊహించి ఉండదు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, కేసీఆర్ కుటుంబం ఎవరు ఊహించి ఉండరు. అందుకనే ఒక్కసారిగా షాక్ తిన్నట్టు కనబడుతున్నారు మనకి. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళంతా షాక్ తిన్నట్టు కనబడుతున్నారు. ఏంటి పార్టీ కానీ లేకపోతే కేసీఆర్ గారి కుటుంబం వైపు నుంచి కానీ వస్తున్న రియాక్షన్స్ ఏంటి? సో అంటే వాళ్ళ ముందు నుంచి కూడా ఈ అరెస్టు తీరని తప్పుపడుతున్నారు. సో ఇప్పుడు మన కృష్ణ చెప్పినట్టుగా సో 10 రోజుల వరకు మాత్రమే సుప్రీంకోర్టుకు వాళ్ళ అఫిడవిట్ ఇచ్చారు అని చెప్తున్నారు. కానీ ఇచ్చారు అని చెప్పేసి టెక్నికల్ గా ఇటు ఈడీ తరఫున వాదన అయితే ఉంటే, ఇటు బీఆర్ఎస్ తరఫున సో ఈ కేసు తన విచారణకు సంబంధించి కేసు సుప్రీంకోర్టులో ఉండడం, అరెస్టు చేయబోమని చెప్పేసి ఈడీ అధికారులు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చి కూడా అరెస్ట్ చేయడం అనేటువంటిది అప్రజాస్వామికం అని చెప్పేసి ఇటు అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలుగా ఉన్నటువంటి హరీష్ రావు, కేటీఆర్ అదే చెప్తున్నారు. సో అక్కడికి వచ్చినటువంటి ఈడీ అధికారులతో, ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్ తోని అలానే అడిషనల్ డైరెక్టర్ తో కూడా వాళ్ళు వాగ్వాదానికి దిగారు. సో మొత్తం మీద కవిత అరెస్టు తర్వాత అంటే ఇవాళ మనం కనుక చూస్తే ఒక కోఇన్సిడెంట్ గానే మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు నరేంద్ర మోదీ హైదరాబాద్ లో మల్కాజ్గిరి రోడ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఆయన రావడానికంటే ఒక గంట ముందుగానే ఈడీ అధికారులు హైదరాబాద్ కు చేరుకోవడం, ఉన్నపలంగా కవిత నివాసానికి చేరుకుని ఆమె దాదాపుగా 4 గంటల పాటు విచారణ జరిపిన తర్వాత సాయంత్రం 5:20 ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టుగా ఏడీ అధికారికంగా ప్రకటించడం, ఇవన్నీ కనుక చూస్తే కొంత రాజకీయంగా కవిత అరెస్ట్ అనేటువంటి ఒక చర్చనీయాంశంగా అయితే మారుతుంది. నరేంద్ర మోదీ హైదరాబాద్ లో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో రేపైతే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ షెడ్యూల్ రాబోతోంది. సో ఇక తెలంగాణలో కనుక చూస్తే సో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తనకి ఈ ఎన్నికలు అనేటువంటికి ఈ 100 రోజుల పాలనకు రిఫరెండం అని చెప్పని రేవంత్ రెడ్డి చెప్తూ తొడగొడుతున్నారు. సో మరోవైపు బీజేపీ కూడా సో నరేంద్ర మోదీ ఇప్పటికే తెలంగాణలో ఆల్రెడీ 3 సభల్లో ఆయన పార్టిసిపేట్ చేశారు, ఇవాళ 4వ సభలో కూడా పార్టిసిపేట్ చేశారు. సో లోక్సభ ఎన్నికలన్నీ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా జరుగుతున్నాయి. సో గత ఎన్నికల్లో కనుక చూస్తే, ఎందుకంటే తెలంగాణలో అధికారాన్ని కోల్పోవడానికి కారణం కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ లో స్నేహబంధం అనేటువంటిది ప్రజల్లోకి బలంగా వెళ్ళడం. సో అది బీఆర్ఎస్ కు నెగిటివ్ ఎందుకని బీజేపీకి అడ్వాంటేజ్ గా మారింది, 8 సీట్లు దక్కించుకుంది. సో లోక్సభ ఎన్నికల మీదనే తీవ్రంగా ఫోకస్ పెట్టినటువంటి బీజేపీ సో నరేంద్ర మోదీ చూసాం, ఇటు మనకు ఆదిలాబాద్ సభలో కానీ లేదా సంగారెడ్డిలో జరిగినటువంటి సభలో కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఖచ్చితంగా లిక్కర్ కేసులో కవిత మీద చర్యలుంటాయి. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పినటువంటి నరేంద్ర మోదీ సో గడిచిన అసెంబ్లీ ఎన్నికల ముందు కవిత విషయంలో ఏ విధంగా కొంత సాగతీత ధోరణి ప్రదర్శించారో ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా అదే సాగతీత ధోరణి కనుక ప్రదర్శిస్తే ఖచ్చితంగా బీజేపీకి ఈ లోక్సభ ఎన్నికల్లో నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని పసిగట్టినటువంటి బీజేపీ కవిత అరెస్టు ద్వారా సో ఆ సమస్య లేదా ఆ ముప్పు తమ వైపు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టుగానైతే కొంత చర్చ జరుగుతుంది. మనం ఇప్పుడు బీఆర్ఎస్ కి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకోవడం కోసం ఈ అరెస్ట్ జరిగినట్టుగా పొలిటికల్ అనలైజ్ చేయొచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒక ప్రకటన చేశారు. ఇది ఒక మ్యాచ్ ఫిక్సింగ్, బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్. బీజేపీకి ఒక 8-9 సీట్లు రావడం కోసమే ఈ కవిత, ఇది ఒక అండర్స్టాండింగ్ లో భాగంగానే కవిత అరెస్ట్. ఇన్ని రోజులు అరెస్ట్ చేయనటువంటి కవితను అరెస్ట్ చేయనటువంటి ఈడీ అధికారులు ఎలక్షన్ షెడ్యూల్ రావడానికి ముందుగానే అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలోనే దీన్ని చూడాల్సి ఉంటుంది అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. జగ్గారెడ్డి కూడా ఇదివరకే కామెంట్ చేశారు, ఖచ్చితంగా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందు లోపుగానే కవిత అరెస్ట్ అవుతుంది అని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. సో మరోవైపు 2014 లోక్సభ ఎన్నికల్లో ఇదే నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేటువంటి కవిత 2018 ఎన్నికల్లో ఓడిపోయింది. సో ఆ తర్వాత ఖచ్చితంగా
తాను ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి ధర్మపురి అరవింద్ మీద సవాళ్ళు విస్తున్నటువంటి కవితకు కేసీఆర్ ఇప్పుడు సీట్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఎందుకంటే కవిత అరెస్ట్ జరుగుతుంది అని చెప్పని కేసీఆర్ నమ్ముతున్నారు, అది కూడా లోక్సభ ఎన్నికలకు ముందుగానే. సో అటువంటిప్పుడు ఇక కవితకు టికెట్ ఇచ్చే లాభం అని చెప్పని భావించినటువంటి కేసీఆర్ సో ఆమెకు ఈసారి నిజామాబాద్ లోక్సభ టికెట్ ఇవ్వలేదు. బాజిరెడ్డి గోవర్ధన్ కి కేసీఆర్ టికెట్ అనౌన్స్ చేశారు. సో మొత్తం మీద కవిత అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య అండర్స్టాండింగ్ లేదు అనేటువంటి సంకేతాలు ఇవ్వడం కోసమే ఎలక్షన్ ముందు జరిగినటువంటి అరెస్ట్ గా ఇక్కడ రాజకీయంగా అయితే కొంత చర్చ జరుగుతోంది. సో మొత్తం మీద కాసేపట్లో హరీష్ రావు కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడబోతున్నారు. సో దీని మీద రేపు నరేంద్ర మోదీ కూడా నార్గర్ కర్నూలులో సభ కూడా జరగబోతుంది. సభలో కూడా నరేంద్ర మోదీ కామెంట్స్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి సింపతి ఎక్కువ వస్తుందా, లేకపోతే బీజేపీకి మాకు సంబంధం లేదు బీఆర్ఎస్ తో అనే యాంగిల్లో ప్రజల్లో విశ్వాసం ఎక్కువ వస్తుందా? సో ఈ రెండు పార్టీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో మీరు అన్నట్టుగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పెద్దలు చేసినటువంటి అవినీతి మీద కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది, ఈ రెండు పార్టీల మధ్య సంబంధం లేదు అనేటువంటి మెసేజ్ ని ఇచ్చేటువంటి రీతిలో ఈ అంశాన్ని బీజేపీ వాడుకొని తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కొంత అనుకూలమైనటువంటి వాతావరణాన్ని తమ వైపు మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా సింపతిని అంటే కవిత అరెస్ట్ ద్వారా తెలంగాణ ప్రజల్లో కొంత సింపతిని డ్రా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. సో కనుక ఈ రెండు పార్టీలకు అడ్వాంటేజ్ గా మారేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఈ రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా అనేటువంటి చెప్పే ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, ఒక్క నిమిషం నవీన్. కృష్ణ విన్నారు కదా, ఇక్కడ దీంట్లో పొలిటికల్ యాంగిల్లోనే ఈ అరెస్ట్ జరిగినట్టుగా అటు బీఆర్ఎస్ వైపు నుంచి ఇటు బీజేపీ వైపు నుంచి పొలిటికల్ కారిడార్స్ లో కూడా అదే చర్చ జరుగుతుంది. మన నవీన్ నరేషన్ ప్రకారం నిజానికి కూడా కొంత ఫ్యాక్ట్ ఉంది అందులో. ఎందుకంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, నిజంగానే ఆ స్కామ్ అంత పెద్దదైతే మనీష్ సిసోడియాని దాదాపు ఏడాది కాలంగా బెయిల్ కూడా ఇవ్వకుండా లోపలే పెడుతుంది ఈడీ, ఇక్కడ మాత్రం ఎందుకు జరగడం లేదనే క్వశ్చన్స్ కి 2 years నియర్లీ ఈ కేసులో మాత్రం కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనేది వాళ్ళు వేస్తున్న ప్రశ్న. నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ కి బీజేపీకి సంబంధం లేదు అని ప్రూవ్ చేయడం కోసం జరిగిన అరెస్ట్ అని అంటే ఇది బీజేపీ చేసిన అరెస్ట్ అనుకోవాలా, ఈడీ చేసిన అరెస్ట్ అనుకోవాలా? ఐ మీన్ మోడీ చేసిన అరెస్ట్ అనుకోవాలా, ఈడీ చేసిన అరెస్ట్ అనుకోవాలా? అంటే ఇది కేవలం ఈడీ ఈ కేసును మద్యం కుంభకోణం కేసును ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకురావడం కోసమే ఈ అరెస్ట్ చేసినట్టు చెప్పుకోవచ్చు. అసలు ఈడీ నిజానికి గతంలో 3 సార్లు ఆమెను విచారణకు పిలిచినప్పుడే ఆమెను అరెస్ట్ చేస్తారనుకున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా ఎన్నికలు వచ్చాయి, తర్వాత చాలా పరిణామాలు కూడా జరిగాయి. సో వివిధ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు వచ్చాయి. తర్వాత కేజ్రీవాల్కి కూడా ఎన్నోసార్లు నోటీస్ ఇచ్చారు, కానీ ఆ తర్వాత కూడా ఆయన కూడా హాజరు కాలేదు. కానీ ఇప్పుడు ఇందులో మనం చూసుకుంటే ఇందులో అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా చూసుకుంటే 13 మంది పైగా అరెస్ట్ అయ్యారు. దీంట్లో వాళ్ళందరూ కూడా ఈ కేసులో సౌత్ లాబీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఫస్ట్ అరెస్టు సమీర్ మహేంద్రు, ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని, సెప్టెంబర్ 28, 2022లో అరెస్ట్ అయ్యాడు. తర్వాత పి శరత్చంద్రారెడ్డి, అరవింద్ గ్రూప్ నవంబర్ 11, 2022లో అరెస్ట్ అయ్యారు. బినోయ్ బాబు, ఫెర్నాడ్ రిచర్డ్ కంపెనీ నవంబర్ 11 అరెస్ట్ అయ్యాడు. అభిషేక్ బోయిన్పల్లి నవంబర్ 13, 2022లో అరెస్ట్ అయ్యాడు. విజయ్ నాయర్, అమిత్ అరోరా, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి, మనీష్ సిసోడియా కూడా అరెస్ట్ అయ్యారు 2023 ఫిబ్రవరి 26. తర్వాత మావంట రాఘవ 2023 బెయిల్పై బయట ఉన్నారు. ఇప్పుడైనా ఆయన కూడా ఫిబ్రవరి 11 అరెస్ట్ అయ్యారు. అమన్దీప్ దల్, అరుణ్ రామచంద్రన్ పిల్లై, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా రీసెంట్గా అంటే 2023 అక్టోబర్ 4న అరెస్ట్ అయ్యారు. సో వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి నిందితులే. సో వీళ్ళందరూ కాకుండా ఇంకా మిగిలినది ఎవరు అంటే వీళ్ళిద్దరు మాత్రమే, అటు సీఎం అదేవిధంగా ఇటు కవిత. సో వీళ్ళందరికీ కూడా గతంలో ఫస్ట్లో ఈ యొక్క అరుణ్ రామచంద్ర పిల్లై, అమిత్ అరోరాకు సంబంధించినటువంటి ఒక ఏదైతే ఛార్జ్ షీట్ ఇచ్చారో ఆ ఛార్జ్ షీట్లో మీరు కూడా చూసారు. అప్పుడు ఆ అమిత్ అరోరాకు సంబంధించిన ఛార్జ్ షీటు బయటకు వచ్చినప్పుడే అసలు కవిత యొక్క పాత్ర, సౌత్ లాబీ యొక్క పాత్ర, ఈ సౌత్ లాబీలో ఎవరెవరు ఉన్నారన్న విషయాలను కూడా అప్పుడు బయట పెట్టడం జరిగింది. అందులో విషయాలు కొన్ని మాత్రం మీకు చదివి వినిపిస్తాను. దాని ద్వారా మనకు ఈ యొక్క మొత్తం కుంభకోణంలో కవిత పాత్ర ఏంటి, ఎన్ని ఫోన్లు వీళ్ళు ఇది చేశారు అన్నది కూడా మనం చూడొచ్చు. అప్పుడు కవిత తను ఉపయోగించినటువంటి 10
సెల్ ఫోన్లు కూడా మళ్ళీ ఈఎంఐ నెంబర్లతో సహా తీసుకెళ్లి ఈడీ ఆఫీస్లో ఇచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆ కేసులో మొత్తం 36 మంది, ఈ మద్యం కేసులో కుంభకోణంలో ప్రమేయం ఉన్నటువంటి 36 మంది గతంలో 170 ఫోన్లు ధ్వంసం చేశారంటూ ఈడీ దాఖలు చేసినటువంటి ఆ యొక్క ఛార్జ్షీట్లో పేర్కొంది. మద్యం కుంభకోణంలో చోటు చేసుకున్నటువంటి మనీ లాండరింగ్ వ్యవహారాలపై దర్యాప్తులో అరెస్ట్ అయినటువంటి అమిత్ అరోరా కోర్టులో హాజరుపరుస్తూ దాఖలు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో ఈ వివరాలు వెల్లడించింది. అంటే ఇక్కడ ఒక మాట కృష్ణ, ఐఎమ్ ఇంటరప్టింగ్ యూ, సారీ, మనం ఇవి గతంలో కూడా డిస్కస్ చేసాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్ గా మారిన తర్వాత ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కవిత పేరు చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశాడు. అక్కడ నుంచి ఇది మరింత అంటే స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయింది కవిత మీద అలిగేషన్స్ అనేది అప్పుడు మనం అనుకున్న మాట నిజమే. అయితే ఎంతవరకు మాగుంట రాఘవరెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్ కవితకి మెడకు చుట్టుకుంది అనుకోవచ్చు? వీకే ఇక్కడ మాగుంట రాఘవరెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంటే కాదు, ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలమే కాదు, కవిత పిఏ కౌశిక్, ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కౌశిక్, అదేవిధంగా అభిషేక్ బోయిన్పల్లి, ఆయన ఆడిటర్గా పనిచేసినటువంటి అతని పార్ట్నర్ అయినటువంటి అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబు, ఆడిటర్ బుచ్చిబాబు, అతను కూడా ఇంకా అరెస్ట్ కాలేదు ఇప్పటివరకు కూడా, ఆడిటర్ బుచ్చిబాబు, ఈ నలుగురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లే ఆమె మెడకు చుట్టుకున్నాయని చెప్పొచ్చు. దర్యాప్తు సమయంలో ఏదైతే అశోక్ బోయిన్పల్లి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ దాన్ని నేను ఉపసంహరించుకుంటానని చెప్పారు. తర్వాత బుచ్చిబాబు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఆడిటరు. తర్వాత మిగతా ఏదైతే అశోక్ కౌశిక్ అంటూ ఆయన పిఏ, ఆ కౌశిక్ ఇచ్చినటువంటి వాంగ్మూలం అయితే చాలా క్లియర్గా ఎవరి దగ్గర నుంచి ఎన్ని మూటలు డబ్బులు తీసుకొచ్చారు, ఏ మూటల్లో తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, హైదరాబాద్కి తను ఎన్నిసార్లు ప్రయాణం చేశారు, హైదరాబాద్లో కవిత ఇంట్లో ఎన్నిసార్లు అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చారు, తర్వాత ఇక్కడ ఎవరెవరికి ఇచ్చారు, ఆ వివరాలన్నింటినీ కూడా ఆయన పోసుకొచ్చినట్టుగా చెప్పడంతో అది మేజర్ ఇదైంది. తర్వాత సౌత్ లాబీలో మొత్తం 100 కోట్ల రూపాయలను ఏ విధంగా పూలప్ చేశారు, ఎవరెవరు ఎంత ఇచ్చారు, తర్వాత కవితకు సంబంధించినటువంటి బినామీలు ఎవరు, వీళ్ళందరూ కూడా రాఘవరెడ్డి చెప్పారు. శరత్ చంద్రారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా కవిత పేరుంది, కవిత హస్తం ఉంది. మొత్తం కొల్లా వీళ్ళంతా కూడా చెప్పేశారు. ఇక వీళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే ఇంకా అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి వీళ్ళకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నింటినీ చేసి ఒక డాట్స్ అన్నింటిని కూడా కనెక్ట్ చేసి ఇక ఫైనల్గా ఛార్జ్షీట్ దాఖలు చేయడం ఒకటే మిగిలింది అన్నది ఇప్పుడు ఈడీ అదేవిధంగా సిబిఐ చెప్తున్నటువంటి వాదన. సిబిఐ కూడా ఇప్పుడు కవితకు నోటీసులు ఇచ్చింది, అరెస్ట్ ఆమెను విచారణకు కూడా పిలువాల్సింది. ముందు ఈడీ ఇచ్చినటువంటి నోటీసులతో సుప్రీంకోర్టులో నాకు ప్రొడక్షన్ ఉందని చెప్పడంతో సిబిఐ కూడా నోటీసులు ఇచ్చింది. కానీ సిబిఐ నోటీసులకు కూడా ఆమె స్పందించలేదు. సో మొత్తానికి అయితే అందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఈ యొక్క సౌత్ లాబీలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక కవిత తప్ప, సౌత్ లాబీలో ఉన్న కవిత తప్ప మిగతా అందరూ కూడా వాళ్ళ వాంగ్మూలాల్లో మొత్తం ఏం జరిగిందని చెప్పడం జరిగింది. వీళ్ళలో శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా కౌశిక్, ఇటు రాఘవరెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళు అప్రూవర్గా మారిపోయారు. అందుకే వాళ్ళకు బెయిల్ కూడా కవిత తరపున అడ్వకేట్స్ కానీ లేకపోతే బీఆర్ఎస్ టాప్ బ్రాస్ వీళ్ళు కానీ వాళ్ళు ఏమంటారంటే ఇప్పటికీ కవితకి సంబంధం లేదు, కవితకు అసలు ఏ పాపము తెలియదు, లిక్కర్ స్కామ్ ఇదంతా పూర్తిగా బీజేపీ క్రియేట్ చేసిన ఒక నెట్ ఇది, ఈ నెట్లోకి లాగాలని చూస్తున్నారు, బీఆర్ఎస్ని వాళ్ళ కబ్జాలో పెట్టుకోవాలని చూస్తున్నారు అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. కవితకు అసలు సంబంధం లేదని చెప్తున్నారు. కానీ వేరేజ్ హైదరాబాద్లో చాలా ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి. ఐటీసీ కోహినూరు హోటల్లోనే 30 కోట్ల 40 కోట్లు చేతులు మారాయి, బ్యాగ్స్లో తీసుకెళ్లారు క్యాష్ వచ్చి అని చెప్పి ఇక్కడ చెప్తున్నమాట. సో ఇటువంటివన్నీ ఉన్న నేపథ్యంలో ఈ అరెస్ట్, ఇవాళ జరిగిన అరెస్ట్ ఎంత సివియర్ అయిన అరెస్ట్, ఎందుకంటే చాలాసార్లు అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, మళ్ళీ వాళ్ళకి బెయిల్ వస్తుంది, ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. బట్ ఈ అరెస్ట్ మనీష్ సిసోడియా 2 సంవత్సరాల నుంచి ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ కూడా రేపో మాపో అరెస్ట్ చేస్తారనే బలమైన ప్రచారం ఉంది కదా. సో వీళ్ళిద్దరినీ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా జరిగే అవకాశం ఉందా అనేది కూడా చర్చిద్దాం. అలాగే పొలిటికల్గా బీఆర్ఎస్ క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఉన్నారు,
ఫాలో అవుతున్నారు కవితని. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఈడీ అధికారులు తీసుకెళ్తున్న నేపథ్యంలో ప్రవీణ్ ఫాలో అవుతున్నారు. ఒకసారి ప్రవీణ్తో మాట్లాడదాం. ప్రవీణ్, ఏం లేటెస్ట్ పొజిషన్ ఏంటి? ఇక్కడెక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్కి చూపించకుండానే, అంటే ప్రొడ్యూస్ చేయకుండానే డైరెక్ట్గా తీసుకెళ్తున్నారు కదా, దానికి సంబంధించి కవిత అడ్వకేట్స్ ఏమంటున్నారు? ఎక్కడ దాకా వెళ్ళారు ఇప్పుడు? సార్, ఇప్పటికే అంటే కవితా నివాసం నుండి కూడా పోలీస్ బందోబస్తు నడుమ శంషాబాద్ ఎయిర్పోర్టుకు అయితే మాత్రం బయలుదేరారు. ఇప్పటికైతే ఐకియా ఫ్లైఓవర్ దాటి మరికొద్దిసేపట్లో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కబోతున్నారు. అంటే మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత 25 నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఇప్పటికే మీరు అన్నట్లుగా లీగల్ టీం, ముఖ్యంగా కవితకు సంబంధించినటువంటి లీగల్ టీం ముగ్గురు అడ్వకేట్లు కూడా అక్కడికి రావడం జరిగింది. కానీ వాళ్ళని లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో నేరుగా అరెస్ట్ వారెంట్ ఇచ్చారు కేటీఆర్. తర్వాత కవిత భర్తకు అరెస్ట్ వారెంట్ ఇవ్వడంతో ఒక 15 నిమిషాల వ్యవధిలోనే ఇంటి నుంచి కూడా తరలించినటువంటి పరిస్థితి మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు సార్. కవితతో పాటు మరికొన్ని వాహనాలు కూడా ముందుకు మూవ్ అవుతున్నటువంటి విజువల్స్ మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. మరొక 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలోనే కవితను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్ గా 8:45 నిమిషాలకు ఫ్లైట్ ఉంది. 8:45 నిమిషాలకు ఢిల్లీకి తీసుకెళ్తారు. రేపు మధ్యాహ్నం తర్వాత కవితను న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు అన్నట్లుగా ఇక్కడ ఒకవేళ న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయకోకుండా డైరెక్ట్ గా ఢిల్లీకి ఎందుకు తరలిస్తున్నారనేటువంటి అంశాన్ని వాళ్ళు లీగల్ టీం కానీ కేటీఆర్ కాదు హరీష్ రావు కూడా క్వశ్చన్ చేశారు. కానీ ఇంకా 24 గంటల సమయం ఉంది కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కోర్టు ముందే మేము ప్రొడ్యూస్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే 5:20 ఎగ్జాక్ట్ గా వాళ్ళకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు, అరెస్ట్ చూపించారు. కాబట్టి రేపు 5:20 వరకు సమయం ఉంది కాబట్టి ఆలోగా ఢిల్లీకి చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఢిల్లీకి వెళ్తున్నాం అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. మరోవైపు కవిత సిగ్నేచర్ తో పాటు వారి భర్త తర్వాత కేటీఆర్ సిగ్నేచర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఢిల్లీకి లీగల్ టీం అయితే మాత్రం ఢిల్లీకి మరికొద్ది సేపట్లో పయనమయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ కావచ్చు, మరోవైపు కవిత రిమాండ్ ను ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కవితను అనైతికంగా అరెస్ట్ చేశారనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ అధికారులు చెప్తున్నారు తమ యొక్క విచారణకు సరిగ్గా సహకరించకపోవడం. మరోవైపు కవిత పిఏ అశోక్, ఈ గతంలో ఉన్నటువంటి పిఏ అశోక్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని, గతంలో నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని ప్రస్తుతం మేము అరెస్ట్ చేస్తామనేటువంటి అంశాన్ని ఇప్పటికీ ఈడీ అధికారులు కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. అరెస్ట్ తర్వాత కొంత వాగ్వాదానికి కూడా గురైన పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ ట్రాన్సిట్ వారెంట్ మీద తీసుకెళ్లాలి, మీరు డైరెక్ట్ గా తీసుకెళ్లకూడదంటూ కూడా అధికారుల ముందు వాళ్ళు కొంత వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి మరి ఈ వ్యవహారం సంబంధించి రేపు న్యాయస్థానంలో వీళ్ళు ఎలా వాదనలు వినిపిస్తారనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత యొక్క పాత్ర చాలా కీలకం అనేది గతంలో చాలా మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించేటువంటి సమయంలో కూడా కవిత పేర్లు పలుమార్లు అందులో మెన్షన్ చేసినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే కవిత సౌత్ గ్రూప్ కు సంబంధించి దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా ముడుపులు అప్పగించడం, మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీలో వీళ్ళకు టెండర్లు వచ్చేలాగా వీళ్ళు కొంత ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు అప్పగించారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం గుర్తించారు. మరొక కీలకమైనటువంటి అంశం లిక్కర్ పాలసీ, అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్లో వీళ్ళంతా కూడా చర్చించుకున్న తర్వాత వీళ్ళకే టెండర్లు దక్కే విధంగా ప్రవీణ్ ఒక్క మాట, ఈ కేసులో చాలా మంది అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు ఇయర్స్ లాంగ్ జైల్లోనే గడుపుతున్నారు. అండ్ మిగతా వాళ్ళు అప్రూవల్స్ గా మారిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనకి శరత్చంద్రారెడ్డి లేకపోతే మాగుంట రాఘవరెడ్డి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చూసాం మనం అప్రూవల్స్ గా మారిన వాళ్ళు. సో కవితకు సంబంధించి ఈ కేసు చాలా సివియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుందనే ఆర్గ్యుమెంట్ ఉందా, లేకపోతే లేదు ఈజీగా బయటపడుతుంది ఆవిడకి ఏం సంబంధం లేదని ఇంకా కూడా అలాంటి మాటలే వినపడుతున్నాయా?
ఎగ్జాక్ట్లీ సార్, మీరు అన్న పాయింట్ లో అంటే కేవలం బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులు మాత్రమే మేము బయటపడతామని భావిస్తున్నారు. కానీ ఈడీ కావచ్చు ఈ కేసును ముందు నుంచి స్టడీ చేసిన వాళ్ళైతే మాత్రం కవిత వ్యవహారంలో ఖచ్చితంగా ఆమె పాత్ర ఉంది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు కూడా కవిత పేరును పలుమార్లు వాళ్ళు ప్రస్తావించారు. ఏ హోటల్లో ఏ సమయంలో ఎప్పుడు వీళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకొని మాట్లాడుకున్నారు అనేటువంటి అంశాలను కూడా ఈడీ సిబిఐ రాబట్టింది. కాబట్టి మరి చూడాలి సార్, రేపు జరగబోయేటువంటి వాదనల తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. రైట్ ఓకే ప్రవీణ్, ఎనీవే చూద్దాము ఆ తర్వాత రేపు ఎలా ఉంటుంది, అక్కడ ఏం చేయబోతున్నారు అనేది మనం చూద్దాం. మరి కాసేపట్లో కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ సీనియర్ లీడర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇద్దరు కూడా తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. దీని మీద ఇది బీజేపీ చేసిన ఒక కుట్రగా బీఆర్ఎస్ అభివర్ణించే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే అలాంటి మాటలు వస్తున్నాయి. కావాలనే బీజేపీ సడన్ గా ఎన్నికల ముందు అరెస్ట్ చేశారు అనేది చేస్తున్న మాట. మనతో ఒకసారి మనం కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది అప్డేట్స్, అండ్ నవీన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ. ఇక మనం బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు మనతో లైవ్ లో, వారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఈ అరెస్ట్ ని ఈడీ అరెస్ట్ గా చూడడంలో ఎవరు మోడీ అరెస్ట్ గా చూస్తున్నారు, మోడీ చేసిన అరెస్ట్ గా చూస్తున్నారు. సడన్ గా ఈ సడన్ డెవలప్మెంట్ ఎందుకు వచ్చింది ఎన్నికల ముందు అనే యాంగిల్లో కూడా చాలా పెద్ద చర్చ జరుగుతోంది. దీనికి బీజేపీ ఏం చెప్తుంది? సరే, ఇది ఖచ్చితంగా ఇది ఈడీ అరెస్ట్, మోడీ అరెస్ట్ అయితే కాదు. ఇప్పుడు ఒకవేళ రాజకీయమైన మీరు ఇంతమంది ప్రోమోలో చెప్పినట్టు రాజకీయ లబ్ధి కోసమే అయితే మేము అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఇవ్వాలి కదా. అవును, అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు అంత అయిపోయి ఇప్పుడు మీరు అది సీనియర్ జర్నలిస్ట్ గా మీరు బాగా వింటారు. ప్రచారంలోకి వచ్చింది కవితను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, కవితను అరెస్ట్ చేయరా, చేస్తారా చేయరా, కవితను అరెస్ట్ చేయట్లేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అవన్నీ మాట్లాడినారు కదా. మరి ఇప్పుడు పొలిటికల్ గా దాని ఇంట్రెస్ట్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడే అవుతుండే కదా కవిత గారు. అందుకోసం ఇట్లా క్లియర్ గా చెప్పడానుకున్న పాయింట్ ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ బీజేపీకి లేదు, ఈ కేసులో పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. ఢిల్లీలో ఉన్నటువంటి జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి ఈడీ తమ యొక్క విచారణలో వస్తున్న పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలుగా పరిగణించాలి తప్పిస్తే బీజేపీకి సంబంధాన్ని అంటగట్టడం అంటే అది రాజకీయంగా మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు తప్పిస్తే మాకు లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. అంటే ఇప్పటికీ ఒక ఆర్గ్యుమెంట్ ఏముంది అంటే బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం కోసం వేస్తున్న ఎత్తుగడల్లో భాగంగా మెల్లమెల్లగా దీన్ని కేసుని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఉన్న అక్యూజెస్ని లేకపోతే విట్నెసెస్ని వీళ్ళందరినీ కూడా మెల్లమెల్లగా అప్రూవల్స్గా మార్చుకుంటూ చివరికి కేసుని స్థాయి దాకా తీసుకొచ్చి ఇక మళ్ళీ దారులన్నీ మూసేసి అరెస్ట్ చేశారు అనేది బీఆర్ఎస్ వ్యక్తం చేస్తున్న అనుమానం. వెంకటకృష్ణ గారు ఒకటి చాలా క్లారిటీ చెప్తారు. ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఇష్యూ ఇది తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన ఇష్యూ కాదు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ ఏ మాత్రం సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. తెలంగాణ పార్టీలకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ గవర్నమెంట్ లో మనీష్ సిసోడియా వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి లోపడున్నాడు కదా, స్పందించాల్సిన ఢిల్లీ గవర్నమెంట్ కదా. బీజేపీ ఒక పొలిటికల్ వెండెట్టా ఉంటే ఢిల్లీ గవర్నమెంట్ చెప్పాలి కదా. మరి తెలంగాణలో ఏం పంచాయతీ అంతా తెలంగాణ ప్రజలకు సంబంధం లేని ఇష్యూ, తెలంగాణ ప్రజలకు అంటే దాని నష్టం జరిగిన సంబంధం కాదు ఇది. ఒకవేళ నష్టం జరిగితే ఢిల్లీ ప్రజలకు నష్టం జరిగినట్టు, ఢిల్లీ ప్రభుత్వం యొక్క రెవెన్యూ తగ్గింది, ఢిల్లీకి సంబంధించిన అంశాన్ని తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా చూసిన బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే ఎందుకంటే కవితను అరెస్ట్ చేస్తున్నారని. కాబట్టి కవిత అరెస్టుకు కానీ అరెస్ట్ చేయకపోవడానికి కానీ బీజేపీకి సంబంధం లేదు. అది దర్యాప్తు సంస్థలు చేస్తున్నట్టు పనికి దర్యాప్తు సంస్థలు తీసుకోవాలి. కాబట్టి వెరీ క్లియర్, దీన్ని పొలిటికల్గా వాడుకోవాలనుకుంటే అది బీఆర్ఎస్ వాడుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇష్టం, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దీన్ని పొలిటికల్ వాడుకోవాలని అప్పీల్ చేస్తున్నా, మిగతా విషయాలు వాళ్ళ ఇష్టం. ఇది ఢిల్లీ తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ సంబంధించిన అంశం కానే కాదు. ఇది వాళ్ళు అరెస్ట్ చేసి లోపడున్నారు, సిసోడియా లోపడున్నాడు, ఢిల్లీ ప్రభుత్వం చూసుకుంది కదా, ఢిల్లీలో జరిగింది కదా. పోనీ సిసోడియా అరెస్ట్ తెలంగాణ జరగలే, ఢిల్లీలో జరిగింది కదా. మరి ఢిల్లీ ప్రజలు ఎందుకు స్పందించలేరు, ఢిల్లీ ప్రజలు ఎందుకు దాని మీద కొట్లాడతలేరు, దాని మీద రియాక్ట్ అవుతలేరు, కనపడుతూనే ఉంది కదా. కాబట్టి మీరు ఇది అవినీతి కేసుగా చూడండి, రాజకీయాలు చూడండి మాత్రం నేను అప్పీల్ చేయదలుచుకున్నాను. ఇంకొక మాట,
అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక పెద్ద సరే అది ప్రచారం అనాలా లేకపోతే ఫ్యాక్ట్ అనాలా లేకపోతే ఇంకోట నాకు అనవసరం, కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే ఒక ఇది జరిగింది. చాలా పెద్ద కాంగ్రెస్ అయితే అదే సెంటర్ పాయింట్ గా మీ మీద అదే వాట్ ఎవర్ అలిగేషన్ చేసింది కదా. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు అది పోగొట్టుకోవడానికి మాకు బీఆర్ఎస్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకోవడం కోసం మీరు ఈ అరెస్ట్కు పాల్పడ్డారు అనేది ఇంకొక ఒపీనియన్. మళ్ళీ పొలిటికల్ అలిగేషన్ సార్. నేను ఒక విషయం చాలా క్లారిటీగా రాజకీయమైనటువంటి విషయాలు చెప్తా. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మేము దాని గురించి నష్టమా లాభమా చర్చ కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ మా మీద బాగా రుద్దటం వల్ల మేము నష్టపోయినాం, అది వేరే అంశం. ఇప్పుడు ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటన్నా రెండన్నా దానివల్ల పరిణామం ఏం లేదు. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనుకుంటే దానివల్ల బీజేపీకే లాభం ఎక్కువ. ఎందుకు అంటే నేషనల్ పాలిటిక్స్ లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ యొక్క పాత్ర ఇర్రిలవెంట్, దాని పాత్ర చాలా చిన్నది, దాని పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పాత్ర కాదనేది జరుగుతున్న పరిణామాలు కనపడుతున్నాయి. ఢిల్లీలో జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికలు, భారత ప్రభుత్వం కోసం జరగాల్సిన ఎన్నికలు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వంలోని ఇండి గ్రూపు, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ గ్రూపు నడుస్తున్నటువంటి ఎన్నికల సంగ్రామం ఇది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇర్రిలవెంట్ ఇది ఇంట్లో ఎలక్షన్స్ అలా. కాబట్టి తెలంగాణలో అది కూడా ఓడిపోయిన పార్టీ, ఆల్రెడీ ఈ అంశం మీద ఓడిపోయినటువంటి పార్టీ, ఇక్కడ ఉంటుందా ఉండదా అస్తిత్వాని కోసం స్ట్రగుల్ చేస్తున్నటువంటి పార్టీ. ఈ తెలంగాణ ప్రజలను పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రభావితం చేయలేని స్థితిలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేని ఎంత ప్రచారం చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో దాని ప్రభావం ఉండదు. కాబట్టి వేరువేరైనా ప్రభావం ఉంటుంది, ఒకటైనా ప్రభావం ఉండదు. ఒకటైతే కొంచెం లాభమే జరుగుతుంది, వేరువేరైతే ప్రభావం ఏమి ఉండదు. కాబట్టి దానికి సంబంధం లేదని చాలా క్లియర్గా చెప్పగలుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇర్రిలవెంట్ ఇన్ నేషనల్ పాలిటిక్స్, ఇది చాలా క్లారిటీ ఉండాల్సిన. ప్రకాష్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సీనియర్ తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ అండ్ అడ్వకేట్ ఈ మనీ లాండరింగ్ అండ్ ఈడీ వీటికి సంబంధించిన అడ్వకేట్ జీవి రెడ్డి గారు లైన్ లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. జీవి గారు నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. గుడ్ ఈవినింగ్. కవిత గారి అరెస్ట్ ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? ఎందుకు అని అంటే వచ్చారు సడన్ గా, ఇది అన్ఎక్స్పెక్టెడ్ గానే అనుకుంటున్నారు అందరూ. వచ్చారు, రైడ్ అన్నారు, సోదాలు అన్నారు, చేశారు, ఈవినింగ్ అరెస్ట్ అన్నారు, డైరెక్ట్ ఢిల్లీ తీసుకెళ్లిపోయారు. దీంట్లో కొంతమంది అనేది ఏంటంటే, ఒకటి అక్కడ మీరు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టుకి చెప్పారు మేము అరెస్ట్ చేయం 19వ తేదీ అది వాయిదా పడింది కాబట్టి అని చెప్పి ఇక్కడ వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఎలా చేస్తారనేది ఒకటి వస్తూ ఉంది. రెండవది ట్రాన్సిట్ అరెస్ట్ అన్నప్పుడు మీకు పర్మిషన్స్ కావాలి, మీరు అలా చేయకుండా ఇక్కడ మ్యాజిస్ట్రేట్కి ప్రొడ్యూస్ చేయకుండా ఎలా తీసుకెళ్తారనేది ఇంకొకటి వస్తూ ఉంది. సో ఓవరాల్ గా ఈ అరెస్ట్ మీద మీ విశ్లేషణ ఏంటి? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్. ఒకటి ఏంటంటే కవిత గారిని ఈ రోజు మనీ లాండరింగ్ పిఎంఎల్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారంటే దీనికి ముందు పిడికేట్ అఫెన్స్ అంటారు అనమాట. అంటే మనీ లాండరింగ్ చట్టం కింద డైరెక్ట్ గా ఎప్పుడు కేసు బుక్ చేయరు, జనరల్ గా వేరే యాక్ట్ల కింద బుక్ చేసినప్పుడే దాన్ని పిడికేట్ అఫెన్స్ అంటారు. బేస్డ్ ఆన్ పిడికేట్ అఫెన్స్ తర్వాత మనీ లాండరింగ్ అప్లికేబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకుని, ఒకవేళ అప్లికేబుల్ అవుతుందంటే అప్పుడు పిఎంఎల్ యాక్ట్ కింద మనకు రెగ్యులర్ దాంట్లో ఎఫ్ఐఆర్ ఎలా అంటారో పిఎంఎల్ యాక్ట్ కింద ఈసీఐఆర్ అంటారు అనమాట, ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. సో ఈ నేపథ్యంలో కవిత గారి మీద గతంలోనే సిబిఐ వాళ్ళు కేసు బుక్ చేయడం జరిగింది, ఏదో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి. సో అది సిబిఐ కేసు ఏదైతే బుక్ చేశారో రెగ్యులర్ సిఆర్పిసి కింద ఐపీసీ సెక్షన్స్ కింద అది ప్రిడికేట్ అఫెన్స్. సో బేస్డ్ ఆన్ దట్ ప్రిడికేట్ అఫెన్స్ నేపథ్యంలో తర్వాత సిబిఐ వాళ్ళు వచ్చిన ఛార్జ్ షీట్ లో కూడా కవిత గారిని అక్యూజ్డ్ కింద చేర్చడం జరిగింది. సో ఈ రెండింటి బేస్ మీద అక్యూజ్డ్ కింద సిబిఐ దాంట్లో ఛార్జ్ షీట్ లో చేర్చడము, అదేవిధంగా అది ప్రిడికేట్ అఫెన్స్ బేస్ కాబట్టి ఆ నేపథ్యంలో వాళ్ళు సెర్చ్ వారెంట్ తీసుకొని ఈరోజు సెర్చ్ చేయడం జరిగింది. గతంలో పిఎంఎల్ యాక్ట్ కింద గతంలో వారిని అప్పుడు విట్నెస్ కానీ పిలిచారు వారిని విచారించడానికి. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా అక్యూజ్డ్ కింద ఈసీఆర్ లో కూడా పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో సెర్చ్కి వచ్చారు. ఇన్ జనరల్ గా ఈడీ కేసులు ఎలా ఉంటుందంటే పిఎంఎల్ యాక్ట్ కింద సెర్చ్ వచ్చారంటేనే పెద్ద కేసుల్లో దాదాపు 90% అరెస్ట్ ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే సెర్చ్ అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళ ఆఫీస్కి పిలిచి అరెస్ట్ చేస్తారు, లేదా విట్నెస్ ఏదైనా తారుమారు చేస్తారు, హైలీ ఇన్ఫ్లుయెన్స్ అనుకున్నప్పుడు
సెర్చ్ రోజు అరెస్ట్ చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కవిత గారు జరిగింది, కవిత గారు అరెస్ట్ జరిగింది ఏంటంటే సెర్చ్ లో జరగడం జరిగింది. ఇక రెండోది వచ్చేసరికి రిమాండ్, వాట్ యు కాల్డ్ ట్రాన్సిట్ రిమాండ్ అనేది చెప్తున్నారు. అది కవిత గారి కేసులో అప్లికేబుల్ కాదు. ఎందుకంటే ట్రాన్సిట్ రిమాండ్ అనేది సెక్షన్ 167 సిఆర్పిసి కింద ఉంటుంది. సెక్షన్ 167 సిఆర్పిసి అనేది సిఆర్పిసి యాక్ట్ విచ్ ఇస్ ఎ జనరల్ లా, వేరాజ్ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ స్పెషల్ లా. సో ఈ పిఎంఎల్ఏ స్పెషల్ లా విచ్ విల్ ప్రివేల్ ద నార్మల్ సిఆర్పిసి యాక్ట్. సో అందుకని చెప్పేసి కవిత గారి కేసులో ఈ పిఎంఎల్ఏ యాక్ట్ కింద సెక్షన్ 19 కింద అరెస్ట్ చేశారు కాబట్టి ఈ సిఆర్పిసి ప్రొవిజన్స్ ఎక్కడెక్కడ ఆ పిఎంఎల్ఏ చట్టానికి ఇన్కన్సిస్టెంట్ గా ఉంటుందో అక్కడ పిఎంఎల్ఏ చట్టం అప్లికేబుల్ అవుతుంది తప్పితే సిఆర్పిసి చట్టం అప్లికేబుల్ కాదు. రెగ్యులర్ ప్రొసీజర్స్ లో మాత్రమే సిఆర్పిసి అప్లికేబుల్ అవుతుంది. దానికి మించి ఏదైనా పవర్స్ కావాలనుకున్నప్పుడు పిఎంఎల్ఏ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది. రెండు చట్టాలు ఒకటి అయినప్పటికీ, అంటే రెండు దాన్ని ఏమంటారు సెంట్రల్ యాక్ట్స్ అయినప్పటికీ కూడా, బట్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ లా, అదొకటి. అయితే గతంలో కూడా హైకోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా డెసిషన్ చెప్పడం జరిగింది కొన్ని. ఏది సెక్షన్ 167 సిఆర్పిసి కింద ఇదే రిమాండ్ అంటారు కదా, ట్రాన్సిట్ రిమాండ్ ఉన్నప్పుడు కంపల్సరీ లోకల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర కానీ అటెండ్ చేయాలి, లేకపోతే ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలనేది. బట్ అది కూడా ఏంటంటే పిఎంఎల్ఏ చట్టం మీద మళ్ళా సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు వేరే కాంటెక్స్ట్ లో పిఎంఎల్ఏ చట్టం కింద ఉన్న పవర్స్ మొత్తాన్ని కూడా అప్హోల్డ్ చేయడం జరిగింది అదే సుప్రీంకోర్టు. సో ఈ రెండు జడ్జిమెంట్స్ చూసుకున్నట్టయితే పిఎంఎల్ఏ చట్టం స్పెషల్ లా, దాని కింద ఉన్న పవర్స్ ని ఛాలెంజ్ చేసినప్పుడు ఇదే సుప్రీంకోర్టు కూడా అప్హోల్డ్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఇక్కడ వారి కేసులో, శ్రీమతి కవిత గారి కేసులో ఏదైతే రిమాండ్ వాట్ యు కాల్డ్ ట్రాన్సిట్ వారెంట్ ఆ ట్రాన్సిట్ రిమాండ్ నాట్ అప్లికేబుల్ విచ్ ఇస్ స్పెషల్ లా ప్రివేల్ అవుతుంది వెంకటేశ్వర గారు. సో ఇప్పటి వరకు ఈ కేసులో చాలా మందిని ఈడీ అరెస్ట్ చేసింది, చాలా మందిని అరెస్ట్ చేసే వాళ్ళందరూ అప్రూవర్స్ గా మారిపోయారు. ఒక్క ఎక్సెప్ట్ మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తప్ప మిగతా అందరూ అప్రూవర్స్ గా మారారు. ఆయన 2 సంవత్సరాల నుంచి జైల్లోనే మగ్గుతున్నాడు కదా, ఉన్నాడు కదా. అఫ్ కోర్స్ ఆయన బెయిల్ కూడా రావట్లేదు ఆయనకి. సో ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఎలా ఉండొచ్చు అని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఈవిడతో సేరైన వాళ్ళు, లేకపోతే ఈవిడ కోసం పనిచేసిన వాళ్ళు అప్రూవర్స్ గా మారారు అని చెప్తారు. మారిన వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అలాగే ఇస్తున్నారు కదా. ఆమె చెప్తేనే చేశామని ఒక ఆయన అంటాడు, లేకపోతే ఆవిడే సౌత్ లాబీలో కీ పర్సన్ అని ఇంకొక ఆయన అంటాడు. వీళ్ళంతా చెప్పింది అదే కదా, అభిషేక్ చెప్పింది అదే, తర్వాత ఆయన మాగుంట రాఘవరెడ్డి చెప్పింది అదే, శరత్ చంద్రారెడ్డి చెప్పింది అదే, వీళ్ళంతా చెప్పింది అదే కదా. ఈ పరిస్థితుల్లో కవిత అరెస్ట్ తర్వాత ఆవిడ పరిస్థితి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? వెంకటేశ్వర గారు, ఇక్కడ కవిత గారి కేసు మళ్ళీ ఇందా చెప్పాను, ఇది స్పెషల్ లా పిఎంఎల్ఏ. అవును, ఇక్కడ బెయిల్ విషయంలో కూడా మళ్ళీ అగైన్ సిఆర్పిసి కాకుండా పిఎంఎల్ఏ చట్టం అప్లికేబుల్ అవుతుంది. అవును. సో పిఎంఎల్ఏ చట్టం అప్లికేబుల్ అయినప్పుడు ఆ చట్టంలో ఏంటంటే గ్రౌండ్స్ వేరే ఉన్నాయి బెయిల్ ఇవ్వడానికి. సిఆర్పిసి చట్టం ఏం చెప్తుందంటే లెస్ దాన్ 10 years లోపు అయితే 60 రోజుల లోపు స్టాట్యుటరీ బెయిల్, 10 సంవత్సరాలు దాటిన దానికైతే 90 రోజుల లోపు స్టాట్యుటరీ బెయిల్ కంపల్సరీ వస్తుంది. 90 రోజులు దాటితే స్టాట్యుటరీ బెయిల్ వచ్చేస్తుంది, ఏది 10 సంవత్సరాలు దాటిన కేసు అయితే. అదే 10 సంవత్సరాల లోపు అనుకోండి, 60 రోజులు దాటిన తర్వాత స్టాట్యుటరీ బెయిల్ వచ్చేస్తుంది, స్టాట్యుటరీ బెయిల్. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇది పిఎంఎల్ఏ కేసు కాబట్టి క్లియర్ గా వాళ్ళు ఇచ్చిన అరెస్ట్ మెమోలో కూడా రాశారు. అఫ్ కోర్స్ ఇది పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేశారులే, ఈసీఆర్ నెంబర్ కూడా ఉంది, ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా దాంట్లో. సో ఇక్కడ వచ్చేసరికి అగైన్ పిఎంఎల్ఏ ప్రొవిజన్స్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి బెయిల్ అనేది ఇట్స్ నాట్ ఏ స్టాట్యుటరీ. సో ఆటోమేటిక్ గా బెయిల్ రావడానికి అవకాశం లేదు. ఈ కవిత గారి తరపున ఉన్న కౌన్సిల్స్, లీగల్ కౌన్సిల్స్ వాళ్ళు ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈడీ కౌన్సిల్ వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఎవిడెన్స్ కైనా వాళ్ళకైనా కరెక్ట్ గా రిలైడ్ అపాన్ డాక్యుమెంట్స్ అని కలెక్ట్ చేస్తారు ఈడీ వాళ్ళు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్. దట్ రిలైడ్ అపాన్ డాక్యుమెంట్స్ కైనా పర్ఫెక్ట్ గా ఉండేమాట అయితే బెయిల్ అనేది నాకు తెలిసి ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ రావటం. అంటే 1 సంవత్సరము 6 నెలల సంవత్సరం లోపు రాదు. ఒకవేళ రిలైడ్ అపాన్ డాక్యుమెంట్స్ కైనా ఈడీ వాళ్ళు కలెక్ట్ చేసిన ఏదైతే ఉందో అవి కైనా పర్ఫెక్ట్ గా లేకపోయినా వీళ్ళు అవి కైనా ప్రూవ్ చేస్తే సరిగా లేవని త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది తప్పితే రెగ్యులర్ మనకు సిఆర్పిసి కింద కేసులో బెయిల్ వచ్చినట్టయితే దీంట్లో త్వరగా బెయిల్ రావడానికి అవకాశం. వెంకటరెడ్డి, ఇక్కడ మనం సిబిఐ విచారణలు కానీ లేకపోతే ఈడీ విచారణలు కానీ చాలా ఇదిగా జరుగుతూ ఉంటాయి. ఇదిగా అంటే ఒక కేసులో 2-3 అక్యూజ్డ్ ఉన్నప్పుడు లేకపోతే అనుమానితులు ఉన్నప్పుడు ఒకరికి తెలియకుండా ఒకరిని
విచారించడము, వీళ్ళకి వినిపించి వాళ్ళకు వినిపించి ఇద్దరిని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా. ఈ కేసులో పర్టికులర్ గా అరవింద్ కేజ్రీవాల్ని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కోసం ఈడీ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది. ఇప్పటికి 8 సార్లు వారెంట్ ఇచ్చింది. ఆయన అటెండ్ కాలేదు, విచారణకు హాజరు కాలేదు. మళ్ళీ రేపు అటెండ్ కావాల్సి ఉంది. సో రేపు ఆయన అటెండ్ అవ్వాల్సిన టైంలో కవితని అరెస్ట్ చేశారు కదా. సో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కోసం గ్రౌండ్ ప్రిపరేషన్ లో భాగంగా కూడా కవితను అరెస్ట్ చేసి ఉండొచ్చా? ఇద్దరిని కలిపి విచారణ, లేకపోతే దాన్ని క్రాస్ ఇన్వెస్టిగేషన్ అంటారు కదా, ఇంట్రాగేషన్ అట్లాంటివి చేసే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఒకటి, అరవింద్ కేజ్రీవాల్ గారిని విట్నెస్ పర్పస్ లో ప్రస్తుతానికి వారికి సమన్స్ సర్వ్ చేయడం ఉంది. అవును, కాకపోతే అతనికి మీద ప్రిడికేట్ అఫెన్స్ లేదు ప్రస్తుతానికి. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారి మీద ప్రస్తుతానికి ప్రిడికేట్ అఫెన్స్ లేదు. కవిత గారి మీద ఏంటంటే ప్రిడికేట్ అఫెన్స్ ఉంది. సో అది వీరిద్దరికి బేసికల్ గా ఉన్న తేడా. రేపు ప్రస్తుతానికి అయితే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే వారు సమన్స్ ఇచ్చారు కాబట్టి వారు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకొని మిగతా అక్యూజర్స్ ఇచ్చే స్టేట్మెంట్స్ ని బేస్ తీసుకొని వాటన్నింటిని కొరిలేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వారిని ప్రిడికేట్ అఫెన్స్ కింద బుక్ చేయాలి. అంటే సిబిఐ కేసులో ఇంతకుముందు బుక్ చేశారు కదా, దాని కింద బుక్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అగైన్ పిఎంఎల్ యాక్ట్ కింద ఈసీఐఆర్ కింద బుక్ చేస్తారు. ఆ తర్వాత మాత్రం అరెస్ట్ అవడానికి అవకాశాలు ఉంది. బట్ దీనికి టైం ఎంత గ్యాప్ తీసుకోవచ్చు అంటే 2-3 రోజుల్లో కూడా జరగవచ్చు. ప్రస్తుతానికి అయితే అరవింద్ కేజ్రీవాల్ గారు చట్ట ప్రకారం అయితే అరెస్ట్ అవడానికి అవకాశాలు లేవు. బికాస్ దేర్ ఇస్ నో ప్రిడికేట్ అఫెన్స్ అగైన్స్ట్ హిమ్ యాజ్ ఆన్ టుడే. ఓకే, ఒక్క నిమిషం జీవి. మనతో క్రిషాంక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్రిషాంక్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. క్రిషాంక్ గారు, కవిత గారి అరెస్టుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వస్తున్న ప్రధానమైన అలిగేషన్ ఇది ఈడీ అరెస్ట్ కాదు, మోడీ అరెస్ట్ అనేది ఒకటి. ఇది పగబట్టి కక్షగట్టి పొలిటికల్ వెండటాతో చేసిన అరెస్ట్ అనేది మీరు చేస్తున్న ప్రధానమైన అలిగేషన్. ఇదే డిబేట్ లో మనకి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఒకవేళ అలా చేయాలంటే అసెంబ్లీ ఎలక్షన్ ముందే చేసేవాళ్ళు కదా, అసలు బీజేపీకి ఏం సంబంధం, మోడీకి ఏం సంబంధం, వాళ్ళు చేసిన క్రైమ్ కి దే ఆర్ ఫేసింగ్ ద మ్యూజిక్ అనేది ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్న మాట. సో వాట్ యు సే? వెల్, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అంటే అక్టోబర్ లో కోడ్ వచ్చే ముందు కొన్ని వారాల ముందు కూడా మీకు గుర్తుంటే సెప్టెంబర్ లో ఇలాగే ఈడీ నోటీసులు నంబర్ 1 ఇచ్చిండ్రు వికే గారు. అవును, సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చి ఎన్నికల ప్రచార సభలలో దీని గురించి మాట్లాడారు. లెట్ మీ టెల్ యూ లీగలీ, ఎందుకంటే వకీల్ సాబ్లు కూడా ఉన్నారు అందులో కూర్చొని, రామచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు. అంటిల్ అండ్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ ఎనీవన్ ఇస్ అన్ అక్యూజ్డ్. అప్పటి వరకు అయితే అక్యూజ్డ్ కూడా కాదనుకోండి, తీర్పు ఇచ్చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీ సాక్షాత్తు ప్రధాని గారు నరేంద్ర మోదీ గారు వచ్చి ప్రచారాలలో, ఎన్నికల ప్రచారాలలో మాట్లాడారు. ఇవాళ కూడా కొన్ని గంటల్లో లోక్సభ నోటిఫికేషన్ రాబోతుంది అనే సమయంలో ఈ అరెస్ట్ చేసిరు. ఎంత హుటాహుట్టా అరెస్ట్ చేసిరంటే ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కూడా జ్యూరిస్డిక్షనల్ బార్డర్స్ దాటడానికి. ఎందుకు చెప్తున్నాను అంటే ఐఎమ్ కోటింగ్ యూ 2 మార్చ్ 2024 ఆనరబుల్ జస్టిస్ జి రాధారాణి గారి తీర్పు. డిలే ఇన్ ప్రొడ్యూసింగ్ అక్యూజ్డ్ బిఫోర్ మెజిస్ట్రేట్ ఆఫ్ అనదర్ స్టేట్ వితౌట్ ట్రాన్సిట్ వారెంట్ వుడ్ రెండర్ అరెస్ట్ ఇల్లీగల్. ఇది మన తెలంగాణ హైకోర్టు మొన్న ఇచ్చిన ఆర్డర్. And you do not have a transit warrant. క్రిషాంక్, ఒక్క నిమిషం క్రిషాంక్. హరీష్ రావు, బీఆర్ఎస్ శాసనసభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఒక్కసారి అది చూద్దాం. శుక్రవారం రోజు కావాలనే శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది కనుక రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని, రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఈరోజు బీజేపీ శని ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది కనుక రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని, రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో ఈరోజు బీజేపీ మా శాసన మండలి సభ్యురాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ అరెస్ట్ మీద ఇప్పటికే బీజేపీ నాయకులు చాలాసార్లు ప్రకటన చేసినారు, ఇంక్లూడింగ్ కేంద్ర మంత్రి గారు, ఈ రాష్ట్రం నుంచి ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులు, ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అనేక సార్లు ఈడీ అధికారుల్లాగా కవిత గారిని అరెస్టు చేస్తాము అని గత 1.5 సంవత్సరాల కాలంగా
బీజేపీ నాయకులు, బీజేపీ కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు పలుమార్లు ప్రకటన చేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికే ఈసీ ప్రకటన కూడా ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఈడీ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు కవిత గారిని అరెస్ట్ చేయడం అంటే ఇది మా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని డిమోరలైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం. అంటే మమ్మల్ని ఏ రకంగానైనా డిమోరలైజ్ చేసి ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్లు ఈ రాష్ట్రంలో కలిసి ఇలా కుట్ర బంతా ఉన్నాయి. అయినా మా పార్టీ ఉద్యమాల పార్టీ. మాకు ఈ అరెస్టులు కానీ, వేధింపులు కానీ, ఈ కుట్రలు కానీ మాకు కొత్తేమీ కాదు. ఇలాంటి ఎన్నో కుట్రలను, అక్రమ కేసులను, అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా పార్టీ. 14 ఏళ్లు పోరాడి కానే కాదు రానే రాదన్న రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల దీన్ని తప్పకుండా మేము ఎదుర్కొంటాం. రాజకీయంగా ఎదుర్కొంటాం, న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాం. మాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. దీనిపైన న్యాయవాదులతో సంప్రదించి సుప్రీంకోర్టులో వెంటనే ఈ యొక్క అక్రమ అరెస్టు మీద మేము పిటిషన్ వేసి మరి లీగల్ గా కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మీరు ఇవాళ గమనిస్తే ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టులో కేసు వస్తే దాన్ని సుప్రీంకోర్టులో 19వ తేదీ అంటే జస్ట్ ఆఫ్టర్ 3 days పోస్ట్ అయ్యి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈడీఏ స్వయంగా చెప్పింది, వీ విల్ నాట్ టేక్ ఎనీ కోయసివ్ స్టెప్స్ అని సుప్రీంకోర్టులో స్వయంగా ఈడీఏ చెప్పింది. ఒకవైపు దేశ అత్యున్నత న్యాయస్థానంలో మరి చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా అది ఒక మహిళను శుక్రవారం రోజు అది సాయంత్రం 6:30 తర్వాత అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర. ఇది రాజకీయంగా ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తా ఉన్నారు. 19వ తేదీ కోర్టులో కేసులో ఉంది కదా, ఏమంత అర్జెంట్ వచ్చింది ఇవాళని అరెస్ట్ చేయాలని? కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ని ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు. మహిళల్ని ఈడీ అరెస్ట్ చేయొచ్చా, చేయరాదా? ఇది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యురాలిపైన, నళిని చిదంబరం గారిపైన, కవిత గారిపైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు ఒకవైపు వింటా ఉంది. సుప్రీంకోర్టులో దీని మీద ఒకవైపు విచారణ జరుగుతూ ఉంటే, సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దీన్ని విచారిస్తూ ఉంటే 3 రోజుల తర్వాతనే 19వ తేదీ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ లో ఉంటే ఇవాళ ఈ రోజు ఇంత అర్జెంటుగా అరెస్ట్ చేయడం అనేటువంటిది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలని ఇలా ఒక కుట్రతో చేసినటువంటిది అనేది ఇలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. అంటే ఇలా ఒక ఎమర్జెన్సీని మించిన పరిస్థితి, ఒక దౌర్జన్యపూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది. ఇది గతంలో కూడా జరిగింది, మీరు అందరూ చూస్తున్నారు. మా మంత్రులు గంగుల కమలాకర్ గాని, ఇతర మంత్రులు, మా పార్లమెంట్ సభ్యులు, మా శాసనసభ్యుల మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి. అటు ఈడీ కేసులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ అక్రమ కేసులు, ఇలా అనేక రకాల మా పార్టీ నాయకుల మీద కూడా కుట్ర జరిగింది. ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ఇదే బీజేపీ నాయకులు చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. అంటే ఇది ఒక రకంగా రాజకీయంగా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక కక్షతో చేస్తున్నటువంటిదే తప్ప ఇంకోటేం కాదు. ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా ఈరోజు కవిత గారి అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ అరెస్ట్ అనేది కేవలం రాజకీయంగా ప్రేరేపితమైంది. 1 సంవత్సరంన్నర కింద కవిత గారిని విట్నెస్ కింద నోటీస్ ఇచ్చారు. ఏడాది నడ్డం తర్వాత ఇవాళ అక్యూజ్డ్ కింద మేము అరెస్ట్ చేస్తున్నామంటారు. అంటే ఏడాది నడ్డం ఏం చేసిండు మరి మీరు? ఈ 1.5 year నుంచి ఏం చేసిండు? రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్రతో చేసినటువంటిదే తప్ప ఇంకోటేమీ కాదు. ఇవాళ కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు ఒక దుర్మార్గమైనటువంటి చర్య.
దీన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుంది. ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ కుట్రలకు రేపు ప్రజాక్షేత్రంలో బీజేపీ కాంగ్రెస్లకు శిక్ష తప్పదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇంత అత్యున్నత న్యాయస్థానం ముందు కేసు పెండింగ్ లో ఉండగా ఉదయమేమో సెర్చ్ అన్నారు, సాయంత్రం ఏమో అరెస్ట్ అంటారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చింది. వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసినారు. ముందేమో సెర్చ్ అంటారు, తర్వాత అరెస్ట్ అంటారు. అంటే ఇదంతా ఒక ప్లాన్డ్ గా మధ్యాహ్నం తర్వాత వచ్చి కోర్టుకు కూడా పోకుండా, కోర్టుకు కూడా అవకాశం లేకుండా మధ్యాహ్నం 2 తర్వాత వచ్చి సాయంత్రం 6 తర్వాత కోర్టు టైం అయిపోయాక అరెస్ట్ అంటారు. అందులో రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. ఇదంతా ఒక రాజకీయ దురుద్దేశంతో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇవాళ మా పార్టీ క్యాడర్ను, మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తా ఉన్నారు. బట్ ఎవరు ఎన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు. ఈ అక్రమ కేసులు, నిర్బంధాలు మాకు కొత్త కాదు. మా పార్టీ పుట్టిందే ఉద్యమాల్లో. తప్పకుండా ఉద్యమిస్తాం, ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తాం, ఈ అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యమిస్తాం. అదేవిధంగా న్యాయపరంగా కూడా తప్పకుండా పోరాడతాం. న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈరోజు పార్టీ పిలుపునిస్తా ఉంది. నమస్కారం. కవిత గారి అరెస్ట్ను మేము తప్పకుండా రాజకీయ కుట్రకోణంలోనే చూస్తూ ఉన్నాం. సంవత్సరం క్రితమే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా తను విధిగా హాజరైంది, విచారణ సంస్థలకి పూర్తిగా సహకరించింది, కావలసిన మెటీరియల్ అంతా కూడా ఇచ్చింది. సిమ్ కార్డులు ఇవన్నీ మనం మాట్లాడితే కూడా వాళ్ళు అడిగిన సిమ్ కార్డులను కూడా సబ్మిట్ చేసింది. ఆ రోజే స్పష్టంగా ఈయన నిందితురాలు కాదు అనుకున్నాం, కానీ ఈయన సాక్ష్యానికి ఉపయోగపడుతుంది అని చెప్పి పంపించిన వాళ్ళు సంవత్సరం తర్వాత ఇవాళ హడావుడిగా అరెస్ట్ చేయడం అని అంటే, మోసపూరితమైన అరెస్ట్ చేయడం అంటే, దీని నుంచి వచ్చేటప్పుడే కవిత గారికి కూడా కావాల్సిన టికెట్లు బుక్ చేసుకొని వచ్చినప్పుడేమో మొదటి సెర్చ్ చేస్తా ఉన్నాం, ఏదైనా మెటీరియల్ ఉందో చూసిపోతామని చెప్పి, మేము ఇంకొక 20 నిమిషాల్లో వెళ్ళిపోతున్నామని చెప్పి, ఆ తర్వాత మాకు రైట్. అది బీఆర్ఎస్ పార్టీ అప్పుడే దీన్ని పోరాటంగా మార్చేస్తోంది. రేపు జిల్లాల్లో మొత్తం రాష్ట్రం అంతటా కూడా నిరసనలు పిలుపునిచ్చింది. ఇది ఎన్నికల ముందు జరుగుతున్న కుట్ర కావాలనే బీజేపీ, కాంగ్రెస్ రెండు కలిసి కుట్రకు తెరలేపాయనేది హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేస్తున్న డైరెక్ట్ ఎలిగేషన్. అది బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి చేశాయనేది. మరోవర్ ఏంటంటే మేము ఉద్యమాల్లోనే పుట్టాం, ఈ అరెస్టులు ఇవన్నీ మాకు కొత్త కాదు, ఉద్యమాల్లో పుట్టిన పార్టీ మాది, కాబట్టి ఇవి మమ్మల్ని ఏమీ బెదిరించలేరు, అదిలించలేరు అన్నట్టుగా వారి ఇది ఉంది. సో మనం కృషాంక్తో మాట్లాడుతున్నాం. కృషాంక్, చూశారు కదా మీ పార్టీ నాయకులు హరీష్ రావు గారి ఇచ్చిన హలో రైట్. కృషాంక్ టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉంది. సో ప్రకాష్ రెడ్డి గారు విన్నారు కదా, వారు ఇక డైరెక్ట్ అటాక్ అన్నట్టుగానే ఉంది. దీన్ని మరి అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, మా పార్టీ ఉద్యమాల్లో పుట్టిన పార్టీ, మేము చాలా చూసామన్నారు, కానీ ఉద్యమాల్లో పుట్టడం వేరు, స్కాముల్లో ఇరుక్కోవడం వేరు, రెండు చాలా డిఫరెంట్ లైన్స్. మరి వారు అది చెప్పకుండా ఇది చెప్పారు ఎందుకో. ఎనీవే, వారు దీన్ని ఒక పోరాట రూపంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. తెలంగాణలో రేపు రాష్ట్రం అంతటా కూడా నిరసనలకి పిలుపునిచ్చారు. సో మీ రియాక్షన్ ఏంటి సార్? ఇప్పుడు అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఏం రియాక్ట్ చేసుకుంటారా, వాళ్ళ పార్టీ శ్రేణులకు ఏమని పిలిపిస్తారా అనేది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. ప్రజలు రియాక్ట్ అయితే దానికి అప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కార్యకర్తలు రియాక్ట్ అయ్యారు అనుకోండి, అది వాళ్ళ పార్టీ కార్యకర్తల యొక్క ఉద్యమంగా, కార్యకర్తలు వాళ్ళు చేస్తున్నట్టు కార్యక్రమంగా భావించాల్సి ఉంటుంది. నేను అనుకుంటున్నాను తెలంగాణ ప్రజలు ఎవరు కూడా దీంట్లో భాగస్వాములు కారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కొద్దిమంది ఎక్కడైనా కార్యక్రమాలు చేస్తే చేసుకొని అండి, వాళ్ళ పార్టీ అంతర్గతంగా ఇచ్చే పిలుపు కాబట్టి దాన్ని మంచి పెద్ద మనం చెప్పాల్సిన కూడా ఏముంటుంది. వాళ్ళ పార్టీ, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ ఇష్టం. బట్ నేను మాత్రం ఒకటి చాలా క్లారిటీ చెప్తాను, హరీష్ రావు స్టేట్మెంట్ నేను ఖండిస్తూ ఒక మాట చెప్పదలుచుకున్నా. బీజేపీ దీంట్లో పార్టీగా లేదా కేంద్ర ప్రభుత్వంగా ఏ సంబంధం లేని ఇష్యూని
వారి చట్టాలు తెలిసా చట్టాలు తెలవకన్నా సుప్రీంకోర్టులో కూడా కేసు ఏమని ఉందంటే ఈడీ ఎప్పుడైనా సరే నోటీస్ ఇచ్చి వాళ్ళ ఆఫీస్కి పిలవాలన్నా లేకపోతే వాళ్ళు పోయి వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలనే దాని మీద నళిని చిదంబరం కేసుతో కనెక్ట్ అయినటువంటి కేసు పెండింగ్లో ఉంది. కాబట్టి అది అంతవరకు మాత్రం పరిమితం. ఈడీ వాళ్ళ ఇంటికే వచ్చింది, ఎంక్వైరీ చేసింది. అది ఈడీ ఇష్టం. అది ఈడీ ఏం చేస్తుంది అనేది మీరు నిర్ణయించలేరు, నేను నిర్ణయించలేను వెంకటకృష్ణ గారు. అది టీఆర్ఎస్ పార్టీ కూడా నిర్ణయించలేదు. ఈడీ పని ఈడీ చేస్తుంది. అలా ఒకవేళ న్యాయంగా చట్టం ముందు కనుక వాళ్ళు నిలబడితే, చట్టం ముందు వాళ్ళు నిలబడి కోర్టు న్యాయస్థానం ముందు వాళ్ళు నిరూపించుకుంటే అది వాళ్ళు ఇష్టం, యాక్విటల్గా బయటకు వస్తారు. లేకుంటే అది లోపలికి పోతారు. అది న్యాయస్థానాలు నిర్ణయించాల్సిన విషయాన్ని మేము స్పందించాలి కానీ ఇంకో పార్టీ స్పందించడం కానీ కరెక్ట్ కాదు. న్యాయస్థానాలు నిజంగా న్యాయ పోరాటం చేయాలనుకుంటే ప్రజా పోరాటం అవసరం లేదు, కార్యకర్తల పోరాటం అవసరం లేదు. మీరు రేపు లేదు ఎల్లుంటే సోమవారం నాడు బెయిల్ వేసుకోవచ్చు. సుప్రీంకోర్టులో నిజంగా ఎటువంటి ఎవిడెన్స్ లేకుంటే బెయిల్ వస్తుంది. ఎవిడెన్స్లు ఉండి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఈడీ కనుక ప్రూవ్ చేస్తే జైలుకు పోతారు. దాని గురించి ప్రజా పోరాటం చేస్తాము అనేటువంటి మాటలకు అర్థం లేదనేది నా అభిప్రాయం. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, మనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. రామచంద్రారెడ్డి గారు, ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి చేసిన కుట్ర అంటున్నారు. ఇప్పుడు బీజేపీ అంటే కేంద్రంలో అధికారంలో ఉంది, కాస్త ఏమైనా అన్నారు అని అంటే కొంత ఆలోచిస్తారేమో, నిజమే కదా వాళ్ళ చేతిలో ఉంటాయి కదా ఈ వ్యవస్థలన్నీ అని అనుకుంటారేమో. కానీ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ జాయింట్ కుట్ర అని అంటున్నారు. ఏంటి, మీకేమైనా సంబంధం ఉందా? తెలుగులో ఒక సామెత ఉందండి, ఉరుమురిమి మంగళం మీద పడ్డని అంటారు. సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చేసి మేమేమన్నా ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితుల్ని చెప్తామేమన్నటువంటి ఒక భయంతోనే ముందస్తుగా ఈ డ్రామా చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకనంటే గతంలో కూడా నేను చెప్పలే, రామచంద్రారెడ్డి చెప్పలే, ఇక్కడ కూర్చొని ఎవరైనా బీజేపీ నాయకులే అన్నారు కవితను ఎందుకు అరెస్ట్ చేయటం లేదు, నీకు పార్టీకి ఉన్నటువంటి సంబంధం ఏందని చెప్పేసి గతంలో అప్పుడు కపిల దిలీప్ కుమార్ అని చెప్పేసి ఆ బీజేపీ నాయకులు ఉండే వారన్నారు. తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఈ రోజున రేపు నోటిఫికేషన్ వస్తున్నది, పార్లమెంటరీ లోక్సభ ఎన్నికలకి నోటిఫికేషన్ వస్తున్న సమయంలో ఈ విధమైనటువంటి ఈ హల్చల్ చేస్తుంటే దీన్ని ఏమనుకోవాలనో వాళ్ళిద్దరి మధ్యనే ఉన్నది, వాళ్ళే ఆన్సర్ చేయాలి తప్పితే కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధం లేదు. ఒక లా అబైడింగ్ సిటిజన్స్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు. ఒక పరిపాలనని నిష్పక్షపాతంగా పరిపాలించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్పితే ఎక్కడ దీనికి మాకు సంబంధం లేదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇందాక హరీష్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు ఈయనేదో గొప్ప త్యాగాలు చేసిండు తెలంగాణ రాష్ట్రానికి, ఏదో ఒరిగించిండు అన్నట్టు ఇవాళ వచ్చేసి మేము పుట్టిందే ఉద్యమాలు అంటారు. ఎవరి మీద ఉద్యమం చేస్తావు? నువ్వు చేసిందే దొంగ పని, నువ్వు చేసిందే ఒక స్కామ్ లో వాళ్ళు ఒక అఫీషియల్స్ పట్టుకోబోతున్నారు. అది రాజకీయ పరంగా చేస్తున్నారా ఏందన్న దాని గురించి నేను డిస్కస్ చేయను. ఈ రోజున చట్టపరంగా ఆర్టికల్ 20 ఏదైతే ఇమ్యూనిటీని లేదు అని చెప్పేసి చెప్పిందో అటువంటి కేసులో పిఎంఎల్ఏ యాక్ట్ లో అధికారులు వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలతోనే ఒక నేరస్తురాలుగా అఫీషియల్ గా ఒక నోటీస్ ఇచ్చి పట్టుకపోతుంటే మేము భయపడము, ఇటువంటి మాకు కొత్త కాదు ఉద్యమాలు అని చెప్పేసి ఉద్యమానికి దీనికి ఆపాదించడం ఏంది? అంటే మీరు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారా? జగదీష్ రెడ్డి గారు చెప్తున్నాడు ఇంకో ముచ్చట, చెప్తున్నాడు. ఆయన ఏమంటాడు, విధిగా హాజరైంది అని చెప్పేసి అంటాడు. ఎక్కడ విధిగా హాజరైంది? 2 సార్లు 5 సార్లు పిలిచినప్పుడు 2 సార్లు ఏది అప్పుడు విట్నెస్ గానే విచారించారు. 160 కింద పిలిచినప్పుడు పోయింది, హాజరైంది. తర్వాతకు వచ్చేసరికి కొంచెము ఊహాగానాలు లేకుంటే వాసన తగలంగానే చల్ నేను రాను, దీనికి 41A సిఆర్పిసి నోటీస్ ఇట్లాంటి ఏంటంటే దాంట్లో యూ కెన్ గివ్ ఎక్స్ప్లెనేషన్, నా తప్పు లేదు, నేను సోయిన్సో అని చెప్పేసి ఇవ్వచ్చు. అట్లా కాకుండా నేను రాను, నేను వర్చువల్ గా దీనికి ఏది విచారణకి హాజరైతానని చెప్పేసి సుప్రీంకోర్టుకు పోయి ఈ రోజున మాట్లాడుతుంటే విధిగా హాజరైనది అంతకంటే హాస్యాస్పదమైనది ఇంకోట్లేదు. ఎవరైనా కానివ్వండి, హూఎవర్ ఈ మేబీ, చట్టానికి అతీతులు కాదు, చట్టం ప్రకారం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భాల్లో 100 కోట్ల స్కామ్ అని చెప్పేసి దక్షిణ భారతదేశం తెలంగాణ రాష్ట్రం యొక్క పరువును తీసుకుపోయి ఢిల్లీ నడిబాడు బజార్లో తాకట్టు పెట్టి ఆ విషయాన్ని శరత్ కుమార్ రెడ్డి, రాఘవరెడ్డి, తర్వాత బుచ్చిబాబు అనే వాళ్ళు అపోర్స్ గా మారి ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులన్నిటిని కూడా పూసగుచ్చినట్లు చెప్పినప్పుడు అదొక సందర్భం అయితే, ఈ పిఎంఎల్ఏ కింద ఏ అధికారైనా కానీ ఒక నేరస్తునిగా ఒక వ్యక్తి మీద ముద్ర మోపి వాళ్ళని అన్యాయంగా కనుక ఎక్కడైనా ఇరికించినా లేకుంటే ఇబ్బందులు పెట్టినా కానీ ఆ ఆఫీసర్ని కూడా ప్రాసిక్యూట్ చేస్తారు. ఏ చట్టంలో లేదు ఎక్సెప్ట్ దిస్ చట్టం.
మరి అటువంటి పరిస్థితులలో ఏ ఆఫీసర్ మాత్రము వాని యొక్క అంటే జీవితాన్ని కానీ కెరీర్ ని కానీ పణంగా పెట్టేసి ఫాల్స్ కేసులు ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఉంది? కాకపోతే అరెస్ట్ అనేది ఇప్పుడా అన్న దాని గురించి సరే దాని మీద ఇన్ఫ్లుయెన్స్ కు లోనే అవకాశం ఉంటుంది. కానీ ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి దోబుచులాటో అండర్స్టాండింగ్ ఈ ఎలక్షన్ ముందులో మనం చేసినట్లయితే మనకి ఏమైనా లబ్ధి చేకూరుతుంది అన్నటువంటి ఒక నమ్మకంతోనే చేయొచ్చు. లేకపోతే నిజంగా చేసిన దాని గురించి మేము దాని గురించి డిస్కస్ చేయం. కాకపోతే మాత్రం వన్ థింగ్ వెరీ క్లియర్ గా చెప్తాం, చట్ట పరిధిలో ఎవడు మనుగాడు కాదు. పిడికిలు బిగించి ఇట్లా ఏది ఎక్కడికో పోయి విజయ దరహాసంతో మనం చేసినంత మాత్రాన, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినంత మాత్రాన దాంతో నెగిటివ్ ఇంపాక్ట్ ఏముంటుంది తప్పితే ఎక్కడ కూడా పాజిటివ్ ఉండదు. ఎందుకంటే ఇంకొకటి, ఆఫ్టర్ ఆల్ కోర్టులు కానీ ఆఫ్టర్ ఆల్ ప్రభుత్వం కానీ అంతా కూడా మనతో కలిసిందే, మనతో తయారైనదే. దాని ముందర పోయి మన రాజ్యాంగం ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వాటి ముందర పోయి మనం సంజాయించుకోవడం తప్ప, మనం అక్కడ ఉండి మనం నిలబడి అక్కడ సమాధానం చెప్పుకోవడం తప్ప, ఇట్లా కాకుండా ఈ విధంగా వ్యవహరించడం అనేది తప్పు. రెండోది, ఆ రోజున ఖమ్మంలో కొంచెం ఇక్కడ ఒకటి ఇన్ఫర్మేషన్, మిర్చి రైతుల యొక్క పోరాటాలు చేస్తుంటే నా చెల్లెల్ని నా తల్లుల్ని వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి చంటి పిల్లలతో సహా తీసుకుపోయి జైలు వేసినప్పుడు గుర్తుకు రాలేదా ఈ చట్టాలు, ఈ కోర్టులు, ఈ వ్యవస్థ, ఈ యొక్క పనితీరు అనేది ఈ రోజు గుర్తుకొచ్చిందా? తోడు భూముల కోసం పోరాటం చేస్తున్నటువంటి నా గిరిజన సోదరీమణులు ఆ రోజున చెట్టగా కట్టేసి కొట్టినప్పుడు ఈ దాష్టికం చేస్తున్నప్పుడు ఈ మాట్లాడుతున్నటువంటి నాయకులకు ఆ రోజు కళ్ళు కనపడలేదని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున మేము అంటే చట్ట పరిధిలో వ్యవహరిస్తే ఒక విధంగా, చట్టం లేకుండా ఒక విధంగా చేస్తుందా? దానికి రామచంద్రారెడ్డి గారు దీనికి ఈ పరిస్థితులలో నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీని ఈ రాజకీయంలోకి గుంజటాన్ని తీవ్రంగా కూడా ఆక్షేపిస్తున్నాం. ఇది వాళ్ళ యొక్క దిగజారుడితనానికి పరాకాష్ట అని చెప్పేసి చెప్తున్నాం. రైట్. ఇక్కడ ఈ ఇంపాక్ట్ రాబోయే ఎన్నికల మీద ఎలా ఉండబోతుంది అనేది ఒక అంశం అయితే, ఢిల్లీ నుంచి వస్తున్న అప్డేట్స్ ఏంటి అంటే, కవితని రేపు ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే డైరెక్ట్గా నేరుగా ఆమెను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లిపోతారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లిపోతారు. రేపు హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించి రేపు మధ్యాహ్నం తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఢిల్లీలో ఏం జరగబోతోంది ఈ నైట్ కానీ లేకపోతే రేపు కానీ ఏం జరగబోతోంది అనేది మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ, బహుశా 8:45 అంటే 10:45, 11 o'clock వల్ల కవిత ఢిల్లీలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది ఈడీ అధికారులతో సహా. సో ఏంటి తర్వాత ఏం జరగబోతోంది కృష్ణ? కృష్ణ మొబైల్ ప్రాబ్లం ఉంది. సో ఈలోపు తెలంగాణ భవన్లో మా కరెస్పాండెంట్ నరసింహరావు ఉన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం ఏం ఆలోచిస్తోంది, ఇంకెవరైనా ఢిల్లీ వెళుతున్నారా, అక్కడ లీగల్ టీంకి ఎలాంటి గైడెన్స్ వెళ్తుంది, వీటి మీద మాట్లాడదాం. నరసింహరావు, బీఆర్ఎస్ నాయకత్వం ఏం ఆలోచిస్తోంది, ఇంకెవరైనా ఢిల్లీ వెళుతున్నారా, కుటుంబ సభ్యులు కానీ లేకపోతే పార్టీ నాయకులు కానీ ఢిల్లీ ఎవరైనా వెళుతున్నారా, లీగల్ టీం ఏం చెప్తోంది? ఎస్, లీగల్ టీం అయితే దీనిపైన ఇప్పటికే లీగల్గా ప్రొసీడ్ కావడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంది. వెంటనే రేపు ఎల్లుండి కోర్టుకు హాలిడే ఉంటుంది కాబట్టి మండే రోజు సుప్రీంకోర్టులో వెంటనే పిటిషన్ వేయడానికి సంసిద్ధమవుతా ఉంది. అందుకోసం పిటిషన్ను సిద్ధం చేసేటువంటి పనిలో లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పటికే కవిత నివాసానికి సోమా భరత్ కుమార్ లీగల్ అడ్వైజర్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. సో వారి నేతృత్వంలో 10 మంది న్యాయవాదుల బృందం వచ్చింది. అంతేకాకుండా గండ్ర మోహన్ రావు నేతృత్వంలో కూడా ఒక లీగల్ అడ్వైజరీ బృందము కవిత నివాసానికి వచ్చింది. సో వారు ఇచ్చినటువంటి నోటీస్ ఏంటి, ఆ పైన ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, ఈ రోజు విచారణ ఉండింది,
సుప్రీంకోర్టులో అది 19వ తేదీకి వాయిదా పడింది. సో సుప్రీంకోర్టుకి అరెస్ట్ చేయమనేటువంటి మాట హామీని ఇచ్చారు. అయినప్పటికీ ఈరోజు సెర్చ్ పేరిట వచ్చారు, అరెస్ట్ చేశారు. సో ఈ పరిణామాలన్నింటిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన సమాలోచనలు జరిపారు. సో మరి కాసేపట్లో వారు కేసీఆర్తో కూడా సమాలోచనలు జరిపేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ కవిత అరెస్టుకు సంబంధించినటువంటి దానిపైన ఆరా తీస్తూ ఉన్నారు. లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కుమారుడు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి వంటి పార్టీ ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యారు. అరెస్టు తదనంతర పరిణామాలపైన కూడా వారు ఆరా తీస్తూ ఉన్నారు. లీగల్గా అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి ఇప్పటికే పార్టీ నాయకులకి ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉన్నారు. సో ఇప్పటికీ ఈ రోజైతే కేవలము ఆమె భర్త వెంటనే ఆమె వెంట ఢిల్లీకి వెళ్ళారు. సో రేపు చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కేసీఆర్తో ఇప్పుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కవిత అరెస్టు అక్రమము, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో మాత్రమే ఇలాంటి అరెస్టులు చేస్తూ ఉన్నారు. సో వీటిని రాజకీయంగా ఎదుర్కొంటాము, న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. అంతేకాకుండా ఈ అరెస్టును ఖండిస్తూ హరీష్ రావు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు. ఇక ఈరోజు మాజీ సీఎం కేసీఆర్తో సమావేశం అయిన తర్వాత మళ్ళీ రేపు ఢిల్లీకి కూడా ముఖ్య నేతలంతా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. గతంలో ఢిల్లీకి ఈడీ నరసింహరావు ఈ విషయంలో కేసీఆర్ రియాక్షన్ ఏంటి? అసలు ఆయన బయటకు వచ్చి మాట్లాడలేదు, కానీ కేసీఆర్ ఏమంటున్నారు అనేది ఏమైనా తెలుస్తుందా? ఎస్, కొంతనైతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. బయట మీడియా ముఖంగా వచ్చి అయితే మాట్లాడడం లేదు. కానీ ఇదంతా కూడా బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే నడుస్తూ ఉంది. సో వీటిని రాజకీయంగా ఎదుర్కొంటామనేటువంటి మెసేజ్ను పంపించండి అని చెప్పి ముఖ్య నేతలకి హరీష్ రావు, కేటీఆర్ వంటి నాయకులకు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈరోజు సమాలోచనలు జరిపారు. కవిత ఇంటి వద్ద ఈ సోదాలు జరుగుతున్నటువంటి సమయంలోనే కేటీఆర్, హరీష్ రావు వంటి నేతల్ని అత్యవసరంగా ఇంటికి పిలిపించుకొని కేసీఆర్ సమాలోచనలు జరిపారు, చర్చించారు. సో ఆయన సమావేశం నుంచే, కేసీఆర్ ఇంటి వద్ద సమావేశం నుంచే నేరుగా కేటీఆర్, హరీష్ రావు కవిత వద్దకి వచ్చారు. కవితను అరెస్ట్ చేశారనేటువంటి సమాచారాన్ని తెలుసుకొని సో అక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళిన తర్వాతనే మళ్ళీ కేసీఆర్ వద్దకు వెళ్ళి హరీష్ రావు వచ్చి తెలంగాణ భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ సూచనల మేరకే రేపు బంద్కు కూడా పిలుపునిచ్చారు. సో వీరు చెప్తున్నటువంటిది అయితే పార్టీ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే కూడా గతంలో రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఇతర ప్రాంతాల్లో మోడీ వెళ్ళిన చోటు కల్లా ముందుగానే ఈడీ కానీ, సిబిఐ కానీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు రావడము, అరెస్టు చేయడము, ఇబ్బంది పెట్టడం లాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయంగా తమని దెబ్బతీయడం కోసము బీఆర్ఎస్ను దెబ్బతీసేసి ఇక్కడ రాష్ట్రంలో లబ్ధి పొందాలనేటువంటి ఒక ఆలోచనతోటే రాజకీయ ప్రేరేపితంగానే ఈరోజు కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు అనేటువంటి ఒక మెసేజ్ను పంపించాలి బయటికి. సో అందులో భాగంగానే కవితకు పార్టీ అండగా ఉంటుంది అనేటువంటి ఒక మెసేజ్ను పంపించడము, అంతేకాకుండా ఇది కుట్రపూరితంగా జరిగినటువంటి అరెస్టు, రాజకీయ ప్రేరేపితమైనటువంటి అరెస్టు అనేటువంటిది ఒక మెసేజ్ను పంపించాలి. అంతేకాకుండా దీన్ని లీగల్గా ఎదుర్కొంటాము, ఎవరు కూడా పడకూడదు అనేటువంటి ఒక మెసేజ్ను పంపించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత పార్టీ నాయకత్వానికి, పార్టీ శ్రేణులకి ఒక సందేశాన్ని ఇవ్వాలని చెప్పి నాయకులకి ఆదేశించినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ ఆదేశాల మేరకే కొద్దిసేపటి క్రితము హరీష్ రావు వచ్చి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది రాజకీయ దురుద్దేశమైనదే అని చెప్పారు. 19వ తారీఖు విచారణ ఉండగా ఇంత అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. సో రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే బీజేపీ ఈ విధంగా చేసింది అనేటువంటి విమర్శలు, తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేశారు. సో ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి సూచనలు, వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే హరీష్ రావు మీడియా సమావేశాన్ని పెట్టినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇక రేపటి నుంచి వాస్తవానికి అయితే ఇది ఒకటి బీఆర్ఎస్ పార్టీకి అయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిరోజు 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలను కేసీఆర్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సభలకి, బహిరంగ సభలకు కూడా సిద్ధమవుతా ఉన్నారు.
చేవెళ్లలో బహిరంగ సభకు సన్నద్ధమవుతా ఉన్నారు. ఇతర పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా సమావేశాలకు సన్నద్ధమవుతా ఉన్నారు. పార్లమెంటరీ నేతలతో సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఏ రోజుకు ఆ రోజు 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని కూడా కేసీఆర్ ప్రకటిస్తూ ఉన్నారు. ఆ రోజు సమావేశంలో నేతలందరి అభిప్రాయాలను తీసుకొని అదే సమావేశంలో అభ్యర్థుల పైన కూడా అభ్యర్థుల్ని కూడా ఖరారు చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధమవుతున్నటువంటి సమయంలో కవిత అరెస్టు, ఈ అరెస్టుకు సంబంధించి ఇప్పుడు సీన్ అంతా కూడా ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ప్రధానంగా ఈ రోజు సీన్ నడిచింది. కానీ రేపటి నుంచి ఢిల్లీకి ఈ సీన్ అంతా కూడా మారబోతుంది. ఎందుకంటే అక్కడ కోర్టులో ప్రవేశపెడతారు, అక్కడ జైలుకు పంపిస్తారు. కాబట్టి అక్కడ కోర్టులో మళ్ళీ లీగల్ ఫైట్ చేయాల్సి ఉంటుంది, అక్కడ అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. అప్పుడు ఇటీవల విచారణ సందర్భంగా కూడా కేటీఆర్, హరీష్ రావు లాంటి ముఖ్య నేతలంతా కూడా అక్కడికి వెళ్ళి ఎప్పటికప్పుడు లీగల్గా సహాయ సహకారాలని అందించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ లీగల్ గా కవితకు సహకారాన్ని అందిస్తూ లీగల్ ఫైట్ చేస్తూనే మరొక వైపు ఇక్కడ పార్లమెంట్ సన్నిధం చేసుకుంటూ పార్లమెంటుకు సంబంధించిన ప్రచారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. కాబట్టి ఇదైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలనే సిచ్యువేషన్స్ లో ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. రైట్, ఢిల్లీ నుంచి కృష్ణ టెలిఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణ మాట్లాడదాం. కృష్ణ, మరి కాసేపట్లో అంటే మేము 11 o'clock అట్లా అరౌండ్ 11 o'clock ఈడీ అధికారులు కవితను తీసుకొని ఢిల్లీలో ల్యాండ్ అవుతారు కదా. ఇక ఆ తర్వాత ఏం జరగవచ్చు? ఆమెను నేరుగా ఈడీ ఆఫీస్కే తీసుకెళ్తారని ఇచ్చాం మనం. ఈడీ ఆఫీస్కే తీసుకెళ్తారు. తర్వాత రేపు ఎప్పుడు ఆమెని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది? ఇంకే మరికొద్ది సేపట్లో హైదరాబాద్ నుంచి విమానంలో రెగ్యులర్ ఫ్లైట్ లోనే ఢిల్లీకి తరలిస్తున్నారు ఈడీ అధికారులు. ఇక్కడ ఈడీ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ నుంచి ఏదైతే అరెస్టుకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ ఈడీ హెడ్ క్వార్టర్స్ కూడా తెలియజేశారు. ఇక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 11 గంటలకు ఈడీ అధికారులు అదేవిధంగా ఢిల్లీ విమానాశ్రయంలో దిగబోతున్నారు. ఆ సమయానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నేరుగా ఇంకా ఆమెను ఈడీ కార్యాలయంలోనే ఉంచబోతున్నారు. ఈ గతంలో కూడా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈడీ కార్యాలయంలో ఉన్నటువంటి సెల్ లోనే ఉంచారు. ఇక్కడ గెస్ట్ హౌస్లు లేదా గెస్ట్ రూమ్లు అట్లాంటివి కూడా ఏమి ఉండవు. ఇక్కడ నిందితురాలు అరెస్ట్ అయ్యారు కాబట్టి కేవలం ఇక్కడ లాకప్ రూమ్ లాంటిది అని చెప్పొచ్చు. ఇక్కడ ఈడీ కార్యాలయంలోనే నిందితులను విచారించేందుకు ఏదైతే లాకప్ రూమ్లు ఉంటాయో ఆ లాకప్ రూమ్లోనే కవితను కూడా ఉంచబోతున్నారు. ఈ రాత్రి అంతా కూడా ఆ లాకప్ రూమ్ లోనే కలుతూ ఉంటారు. ఇక రేపు ఉదయం 10:30 తర్వాత ఈ కోర్టు ప్రారంభం అవుతుంది. రోజు అవెన్యూలో ఉన్నటువంటి సిబిఐ ప్రత్యేక కోర్టులో ఆమెను హాజరుపరచబోతారు. ఆ సమయంలోనే కేజ్రీవాల్ కూడా హాజరు కావాల్సింది కాబట్టి మరి ముందు కేజ్రీవాల్ హాజరైన తర్వాత కవితను తీసుకెళ్తారా, లేకపోతే ఈలోగా మళ్ళీ ఏదైనా కొన్ని ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తి చేస్తారా, కొన్ని మళ్ళీ విచారణ అంటే రేపు కోర్టులో హాజరుపరిచే ముందు రిమాండ్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ ను కూడా తయారు చేయాల్సి ఉంటుంది. రిమాండ్ ఎందుకు కోరుకుంటున్నాం, ఈ కవితకు లిక్కర్ కేసులో కవిత యొక్క పాత్ర ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఒక రిమాండ్ రిపోర్ట్ ని కోర్టు రిమాండ్ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. సో వాటన్నిటికి సంబంధించి ఒక సమయం తీసుకుంటే మధ్యాహ్నం 2 గంటలకైనా కూడా ఆమెను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే ఎన్ని గంటలకు హాజరుపరుస్తారు? ఇందాక మీరు చెప్పినట్లుగా సాయంత్రం 5:30 వరకు కూడా సమయం ఉంది. 5:30 hours లోపు ఆమెను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. కాబట్టి మధ్యాహ్నం 2 గంటలకి లేదా 3 గంటలకు కూడా ఆమెను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈలోగా కేజ్రీవాల్ కూడా వస్తారు. కాబట్టి కేజ్రీవాల్ కనుక రేపు 16వ తేదీ కేజ్రీవాల్ కోర్టు సంబంధించింది కాబట్టి కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేసుకోవచ్చు. కేజ్రీవాల్ అరెస్ట్ ఎటువంటి అభ్యంతరం లేదు. లేదా కేజ్రీవాల్ అరెస్ట్ కు కేజన చేయకపోతే రేపే కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేయొచ్చు. ఆ కేజ్రీవాల్ అక్కడికక్కడ అరెస్ట్ చేసి కనుక తిరిగి ఆయన కూడా ఈడీ ఇక్కడ ఈడీ ఆఫీసులో ఇద్దరిని కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టి కొన్ని విచారణ జరిపి ఆ తర్వాత రిమాండ్ రిపోర్టు తయారు చేస్తారు. రిమాండ్ కి తరలించిన తర్వాత ఆమెను నేరుగా ఇక ఒకవేళ విచారించాలి రిమాండ్ కనుక అవకాశం ఇస్తే రిమాండ్ కు ఇక్కడ ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి ఇక్కడ విచారిస్తారు. రిమాండ్ కి మళ్ళీ కొంత టైం కోరితే ఇక తిహార్ జైలు కి పంపించాల్సిందే. ప్రస్తుతం డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. ఈ కేసులో ఉన్నటువంటి నిందితులంతా రేపు జరిగే ప్రొసీజర్ అంతా కూడా రిమాండ్ కి సంబంధించినటువంటి ప్రొసీజర్. ఇప్పటి వరకు ఈ కేసులో సాక్షులుగా కానీ లేకపోతే సాక్షులు అంటే అరెస్ట్ చేయాలనుకోండి, అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళందరినీ అరెస్టులు మనం చూసాం కదా.
ఇప్పుడు మనకు తెలిసిన దాని ప్రకారం కవిత గారి లీగల్ టీం చాలా చకచక పావులు కదుపుతోంది. రేపే కవిత తరఫున రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ అరెస్ట్ని ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ అరెస్ట్ని ఛాలెంజ్ చేస్తూ ఇంతకుముందు ఎవరైనా పిటిషన్ వేశారా? వీళ్ళు రేపు వేస్తే అది ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా అరెస్ట్ చేసిన వెంటనే ఆమెను రిమాండ్కి ఇవ్వకూడదు, లేకపోతే అరెస్ట్ కూడా ఇల్లీగల్, ఆమెను వెంటనే విడుదల చేయాలి. ఒకవేళ అరెస్ట్ చేశారు కాబట్టి బెయిల్, ఇప్పుడు బెయిల్ కి వీళ్ళు అప్లై చేసే అవకాశం ఉంటుంది. బెయిల్ పిటిషన్ రెడీ చేయాలి. తర్వాత బెయిల్ కనుక రిజెక్ట్ చేస్తే రిమాండ్ కి పంపించేటట్టయితే రిమాండ్ ను వ్యతిరేకిస్తూ మరో పిటిషన్, ఈ 2 పిటిషన్లు, ఒకటి బెయిల్ పిటిషన్ లోనే అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ బెయిల్ కోరతారు. ఇది అరెస్ట్ అయిపోయింది కాబట్టి అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ బెయిల్ కోరడం జరుగుతుంది. ఒకవేళ బెయిల్ కనుక రిజెక్ట్ చేస్తే రిమాండ్ ను వ్యతిరేకిస్తూ మరో పిటిషన్ పెట్టాల్సి ఉంటుంది. ఈ 2 పిటిషన్లు పెట్టారు. లీగల్ టీం మీరు చెప్పినట్టుగా కవిత లీగల్ టీం చాలా యాక్టివ్ అయింది. ఇప్పుడే ఇక్కడ కపిల్ సిబాల్ ఈ కేసులో ఏదైతే ఈడీకి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ హాజరవుతున్నారు. మరి ఈ రోజు రేపు రాజధాని కోర్టులో ఈ యొక్క సిబిఐ ప్రత్యేక కోర్టులో కూడా కపిల్ సిబాల్ ఆ టీం హాజరవుతుంది అని అందరూ కూడా భావిస్తున్నారు. అభిషేక్ మను సింగ్ కూడా కవిత తరఫున హాజరయ్యే అవకాశం అయితే ఉంది. ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఎస్ రాజు, ఆయన తెలుగు వాడు, తెలుగు తెలిసినటువంటి వ్యక్తి, ఆయన కూడా రేపు హాజరయ్యే అవకాశం ఉంది. రేపు బిగ్ డే అనే చెప్పచ్చు. ఇటు ఒక పక్క ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను కూడా విడుదల చేస్తుంది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి. మరో పక్క ఈ క్రాస్ రెవెన్యూ కోర్టులో ఇటు కేజ్రీవాల్, కవిత ఇద్దరిని కూడా ఈడీ హాజరుపరచబోతుంది. కవితకు సంబంధించిన వ్యవహారం మాత్రం అరెస్ట్ వ్యతిరేకిస్తూ వీళ్ళు పిటిషన్, అదేవిధంగా రిమాండ్ వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేస్తారు. కానీ అంత తొందరగా ఈ కోర్టు అయితే సిబిఐ ప్రత్యేక కోర్టు ఆమెకు రిలీఫ్ ఇచ్చే అవకాశం లేదన్నదే న్యాయ నిపుణులు చెప్తున్నమాట. ఎందుకంటే ఈ రోజు ఇచ్చినటువంటి ఆ యొక్క అరెస్ట్ ఆర్డర్ లో కనుక మీరు చూస్తుంటే జోగేందర్ ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఈ యొక్క పిఎంఎల్ఏ లో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఇన్ ఎక్సైజ్ ఆఫ్ పవర్ కన్ఫర్డ్ అపాన్ మీ అండర్ సబ్సెక్షన్ ఆఫ్ 1 ఆఫ్ సెక్షన్ 19 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఈ మనీ లాండరింగ్ యాక్ట్ లో సెక్షన్ 19 లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాటిస్ఫై అయితే చాలు. అక్కడ ఈవెన్ అరెస్ట్ చేయడానికి తగినన్ని గ్రౌండ్స్ ఉన్నాయంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే సాటిస్ఫై అయితే చాలు. అందులో ఆయన స్పష్టంగా జోగేందర్ సింగ్ చెప్పినటువంటి మాట, ఐ హియర్ బై అరెస్ట్ కల్లకుట్ల కవిత at 5:20 on 15/3/2024 and she has been informed the grounds for arrest అని చెప్తూ I am satisfied with the I have been guilty of an offence punishable under prevention of money laundering act అంటూ ఆయన చెప్పడం జరిగింది. నేను సాటిస్ఫై అయ్యాను కూడా అందులో చెప్పారు. సో పిఎంఎల్ఏ సెక్షన్ 19 కింద అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా సంవత్సరంన్నర వరకు కూడా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది న్యాయ నిపుణులు చెప్తున్నారు అనమాట. ఈడీ అధికారులు రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. జీవీ గారు, రేపు అరెస్ట్ని ఛాలెంజ్ పిటిషన్ చేస్తే కోర్టులో అది ఎలా ఉంటుంది మామూలుగా ఇలాంటి పిఎంఎల్ఏ కేసెస్ లో? మ్యూట్ లో ఉంది జీవి. వెంకటకృష్ణ గారు వినిపిస్తుందండి? ఇప్పుడు వరకు వారు చెప్తున్నది ఏంటంటే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటున్న గ్రౌండ్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసేట్లేకి అరెస్ట్ వారెంట్, రెండో వచ్చేసేట్లేకి వారెంట్ లేదు, అంటే రిమాండ్ వారెంట్ లేదనే చెప్తున్నారు వాళ్ళు. ఓకే, ట్రాన్సిట్ వారెంట్. యాక్చువల్ గా ఏంటంటే సెక్షన్ 19 ఆఫ్ ద పిఎంఎల్ యాక్ట్ ప్రకారము ఒక వ్యక్తిని పిఎంఎల్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలంటే మిగతా చట్టాల్లో అయితే అరెస్ట్ వారెంట్ ఉండాలి. బట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలంటే మాత్రం అరెస్ట్ వారెంట్ అవసరం లేదు. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అరెస్ట్ వారెంట్ అక్కర్లేదు. ఓన్లీ ఏంటంటే అధికారులకి వాళ్ళ దగ్గర దేర్ ఇస్ ఎ మెటీరియల్ ఎవిడెన్స్, అంటే మేము అరెస్ట్ చేయబోతున్న వ్యక్తి అఫెన్స్ చేశారు అని వాళ్ళ దగ్గర సమాచారం ఉంటే, డాక్యుమెంట్స్ కింద ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు సెక్షన్ 19 కింద అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసే ముందు కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంటే మా దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నవి, ఈ డాక్యుమెంట్స్ ప్రకారం మీరు అఫెన్స్ చేశారని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది తర్వాత రిమాండ్ అయిన తర్వాత ట్రయల్కి వచ్చినప్పుడు చెప్తారు తప్పితే అప్పటి వరకు కూడా కనీసం ఈసీఐఆర్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ ఉందన్న సంగతి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటన్నిటిని కూడా లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు అప్రూవల్ చేసింది, వీటన్ని ఉన్న పవర్స్ అన్నిటిని కూడా. ఇది పిఎంఎల్ యాక్ట్ కింద ఒకటి. రెండోది వచ్చేసరికి వారెంట్, ట్రాన్సిట్ వారెంట్.
అగైన్ ఇక్కడ ట్రాన్సిట్ వారెంట్ కూడా సిఆర్పిసి కింద ఉంటుంది తప్పితే ఇక్కడ వచ్చేసరికి ఇది పిఎంఎల్ యాక్ట్ కాబట్టి ఇది స్పెషల్ లా ప్రివేల్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా అది అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఈ 2 గ్రౌండ్స్ కింద తీసుకొని ఛాలెంజ్ చేస్తే అది ఐ డోంట్ థింక్ సో ఈ గ్రౌండ్స్ ను ఎంటర్టైన్ చేయరు. ఎందుకంటే లా ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ క్లియర్ దట్ దీస్ ఆర్ ద 2 things which are override by that such concerned పిఎంఎల్ యాక్ట్. అందుకని చెప్పేసి ఈ 2 గ్రౌండ్స్ అయితే అంత వ్యాలిడ్ కాదనుకుంటున్నాను. మూడోది వచ్చేసరికి ఏంటంటే మిగతా క్రిమినల్ చట్టాలన్నీ ఒకేతైతే పిఎంఎల్ఏ చట్టం ఏం చెప్తుందంటే మిగతా చట్టాలు వచ్చేసరికి అక్యూజ్డ్ ఒక వ్యక్తి తప్పు చేస్తే ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేస్తుంది అతను తప్పు చేశాడా లేదని. బట్ పిఎంఎల్ఏ చట్టం కింద ఏంటంటే అక్యూజ్డ్ ప్రూవ్ చేసుకోవాలి దట్ ఈజ్ నాట్ గిల్టీ అని, దట్ ఐఎమ్ నాట్ గిల్టీ అని. సో ఇక్కడ తనే ప్రూవ్ చేసుకోవాలి. తను ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈడీ అధికారులు తప్పు చేసామంటారు, వీళ్ళు తప్పు చేయలేదంటారు. తప్పు చేయలేదంటే వీళ్ళంతా డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతా ప్రొడ్యూస్ చేసి ప్రూవ్ చేయాలి. అదే మిగతా చట్టాలు అనుకో ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేస్తుంది ప్రాసిక్యూషన్. సో బేస్డ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్ పిఎంఎల్ యాక్ట్ కొంత అడిషనల్ పవర్స్ ఉన్నాయి కంపేర్ టు అదర్ యాక్ట్స్. ఈ గ్రౌండ్స్ మీద అయితే వాళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినా కూడా అసలు ఆ పిటిషన్ ఇట్ సెల్ఫ్ ఎంటర్టైన్ చేయకపోవచ్చు. ఇక రిమాండ్ అప్పుడు సేమ్ గ్రౌండ్ చెప్పినా కూడా రేపు మ్యాజిస్ట్రేట్ దగ్గర కూడా ఐ డోంట్ థింక్ సో దే డోంట్ కన్సిడర్ దీస్ థింగ్స్. 439 సిఆర్పిసి కూడా ఇక్కడ అప్లికేబుల్ కాదు బెయిల్ కి. సెక్షన్ 45 పిఎంఎల్ యాక్ట్ కిందనే అప్లై చేసుకోవాలి బెయిల్ అప్లై చేయాలన్న కూడా. రెగ్యులర్ సిఆర్పిసి 439 కింద కూడా బెయిల్ అప్లై చేయడానికి లేదు. 45 సెక్షన్ 45A కింద అప్లై చేసుకోవాలి. 45 లో కూడా వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అక్కడ కూడా అగైన్ రెగ్యులర్ 439 మాదిరి కాకుండా. రైట్ ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఈ అరెస్ట్ ఈ వ్యవహారం అంతా ఎమర్జెన్సీని తలపిస్తోంది అని హరీష్ రావు గారి స్టేట్మెంట్. సో మీరేం చెప్తారు దానికి? భారత న్యాయ వ్యవస్థ అమల్లో ఉంది. ఎమర్జెన్సీ కాలంలో అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి చట్టాలు వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి చట్టాలు వేరు. ఇది రాజకీయమైనటువంటి అరెస్ట్ కాదు, రాజకీయాలకు సంబంధం లేని ఒక కేసులో ఒక ఢిల్లీలో లిక్కర్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం మన డబ్బు మార్పిడి జరిగింది, మనీ రోల్ ప్లే చేసింది, మనీ యొక్క దాని అంశం ఉంది అనేటువంటి. హలో చెప్పండి. దానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇది పొలిటికల్ కేసు కాదు, ఇదే ప్రజా ఉద్యమం కాదు, ప్రజలకు సంబంధించిన అంశం అసలే కాదు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం వాడిన డబ్బు మార్పిడి జరిగిందనే దాని మీద కేసు. అది దానికి ఎమర్జెన్సీ తలపిస్తుంది అంటే అంతకంటే ఇంకా ప్రజలు చూస్తున్నారు కదా ఎమర్జెన్సీ ఎట్లుండింది, ఎమర్జెన్సీ ఎట్లుంటుందని ప్రజలు చూస్తున్నారు కూడా. కాబట్టి మీరు ఎన్ని మాట్లాడినా ఇటువంటి మాటలకు వల్ల ప్రయోజనం ఉండదు. నేనేమంటానంటే ఇంతకు జీవి గారు చెప్పినట్టుగా లేకపోతే ఇంకొక పద్ధతిలో అయినా సరే న్యాయ పోరాటం చేయటమే ఈరోజు వాళ్ళ ముందు ఉన్నటువంటి ప్రధానమైన అంశము. న్యాయ పోరాటం చేసి న్యాయస్థానంలో బెయిల్ పొందితే అది మంచిది, లేకపోతే అది వాళ్ళ సమస్య. ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళకి మంచిది, ప్రూవ్ చేసుకోలేకపోతే చట్టం తన పని తాను చేసుకుంటుంది. కానీ మమ్మల్ని ఎందుకు పార్టీగా మేము కానీ ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఉందని మేము అనుకోవట్లేదు. మా పార్టీ అయితే అసలు లేదు, మా పార్టీకి సంబంధించిన ఇష్యూయే కాదు. కేంద్రంలో ఉన్నటువంటి ఈడీ ఏజెన్సీస్ ఏవైతున్నాయో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, చేసుకొనివ్వండి. న్యాయస్థానాల పని న్యాయస్థానం చేయనియండి. న్యాయస్థానాలు బెయిల్ ఇస్తే బీజేపీ వద్దంటే ఆగుతుందా? న్యాయస్థానం బెయిల్ వచ్చిన వాళ్ళకి బెయిల్ ఇచ్చినప్పుడు న్యాయస్థానం బీజేపీ చెప్తే ఆగిందా? లేదా పార్టీ చెప్తే ఆగిందా? ప్రభుత్వం చెప్తే ఆగుతుందా? ప్రభుత్వం చెప్తే న్యాయస్థానంలో బెయిల్ రాదనేటువంటి అభిప్రాయంతో కనుక ఉన్నా కూడా వాళ్ళు మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తులు వాళ్ళకి ఈ మాత్రం అవగాహన ఉండదని నేను అనుకోను. రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు, చేయనీడు. రాజకీయ ప్రకటన రాజకీయంగానే ఎదుర్కొంటాం. కాబట్టి దీంట్లో ఈ పూర్తి కేసులో ఇది ప్రజలకు తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశం కాదు, తెలంగాణలో ప్రజా ఉద్యమం కాదు. ప్రజా ఉద్యమం వేరు, తెలంగాణ ఉద్యమం వేరు, తెలంగాణ పోరాటం వేరు, ప్రజల కోసం చేసిన పోరాటాలు వేరు. ఇది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతమైన అంశము, డబ్బుకు సంబంధించినము, అవినీతికి సంబంధించిన అంశం. కాబట్టి వాళ్ళు ఏం చేసినా న్యాయస్థానం చేసుకోవాలి, చేసుకోనివ్వండి. మా మీద ఆరోపణ చేయడం తప్పు అని మాత్రం చెప్తున్నా. ఎమర్జెన్సీ ఉందా లేదా, ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పడాన్ని ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అనుభవిస్తున్నారు. ఎమర్జెన్సీలో ఎట్లుంటుంది, ఇప్పుడు ఎట్లుంటుందని. కాబట్టి ఈ రాజకీయ ప్రకటన వల్ల ఉపయోగం ఉండదు, రాజకీయం కూడా వాళ్ళకేం ప్రయోజనం పొందదని నేను అనుకుంటున్నాను. రైట్. రామచంద్రారెడ్డి గారు, ఫైనల్ గా ఈ ఇష్యూని ఇక జనంలోకి తీసుకెళ్లిపోవాలని బీఆర్ఎస్ డిసైడ్ అయిపోయింది. సరే, ఇది ఎన్నికల ముందు జరగడం ఒక రకంగా డిసడ్వాంటేజ్ అయినా దాన్నే అడ్వాంటేజ్గా మార్చుకోవాలనుకుంటుందేమో. బంధుకాలు ఇవ్వడము, జనంలోకి వెళ్ళిపోవడము, ఇష్యూని ఇది కక్ష సాధింపు చర్య అనే దాన్ని బాగా హైప్ చేసి సింపతి క్రియేట్ చేసే ఇది కనబడుతోంది. సో ఇదేమన్నా మీ రెండు పార్టీలకు మైనస్ అయ్యే అవకాశం ఉందా, బీఆర్ఎస్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా? బ్రీఫ్గా
తెలంగాణ ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏందో తెలిసి శంకరగిరి మాన్యాలకు పంపించారు. పలాని వ్యక్తి పలాని కేసులో నిర్దిష్టంగా దోషి అని చెప్పేసి ఈడీ అనుకుంటుందని చెప్పేసి కూడా ప్రజలకు తెలుసు. ఏమని ఉంటే ఆమెకు ఉన్నటువంటి ఆప్షన్ న్యాయ పోరాటం చేయడం తప్పితే ఈ ధర్నాలు వీటన్నిటితోని శవాల మీద పేలాలు ఏరుకోవడం తప్పితే వేరేది లేదు. వాళ్ళ యొక్క ఇటువంటి ఏదంటే ఇటువంటి పరిగణన చేస్తుంటే ఉన్నటువంటి ఇజ్జత్ కూడా పోయే అవకాశం ఉంటుంది. రెండో విషయం చెప్తున్నా, ఈవెన్ ఈ కేసులో 4 అక్యూజులు ఉంటే 2 అక్యూజులని కోర్టు కనుక క్రాష్ చేసినా గానీ వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుని మిగతా 2 బెయిల్ మీద రిలీజ్ చేయాలని లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలా సుస్పష్టంగా చెప్పింది. ఇంకొకటి ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు, వాళ్ళ మీరే అనుకుంటా చెప్పింది, లీగల్ టీం చక్కలేదు గీకలేదు ఏం లేదు, 4 ముచ్చట్లు అండి. ఈమె అందులో ప్రాథమికంగా ఈమె పాత్ర ఉందా లేదా, ఈమెకి బెయిల్ ఇస్తే తప్పించుకోపోతారా, లేకపోతే ఏమైనా సాక్ష్యాలని హ్యాంపర్ చేసే అవకాశం ఉందా, ట్యాంపర్ చేసే అవకాశం ఉందా డాక్యుమెంట్లు, తర్వాత డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉందా సాక్ష్యాలు, ఈ 4-5 పాయింట్లను చూస్తుంది. దాంట్లో 2 పేజీల బెయిల్ పిటిషనే చేస్తారు. ఆల్రెడీ మన సెల్ ఫోన్లను పగలగొట్టిందని చెప్పేసి వాళ్ళు అభియోగం మోపారు ఈడీ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పారు. వీటన్నిటికి మించి మన ఛానల్లో కింద స్క్రోలింగ్ వస్తుంది, ఈడీ అధికారులు న్యాయపరమైనటువంటి విచారణని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కేటీఆర్ అంటున్నట్లు ఇచ్చింది. ఎస్, డెఫినెట్లీ తప్పు చేస్తే ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను ఇక్కడ నమ్మేది చెప్పేది ఏంటంటే, మిగిలిన చట్టాల లెక్క ఏదైనా కానీ ఒక నిర్దోషిని లేకుంటే ఒక అమాయకుడినో ఏది అరెస్ట్ చేస్తే ఏదో కేసు బయటపడంగానే వాడు చేతులు దులుపుకుంటాడు అనేది కాదు. ఇక్కడ అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేసే విధంగా చట్టం చేయబడి ఉన్నది. కాబట్టి సరైనటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఈడీ అధికారులు ఇటువంటి డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటారని చెప్పేసి నేను అనుకోను ఒక అడ్వకేట్ గా. రెండో విషయం ఏంటంటే, ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎలా అరెస్ట్ చేయాలి, దేన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ఒకవేళ ఉంటే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఏమన్నా మరి మనకి రాజకీయాలే ముఖ్యం అనుకుంటే ఏమన్నా నడిపే కార్యక్రమం విషయం అయితే మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఎంత ఎగిరినా, ఉద్యమాలు చేసినా, ధర్నాలు చేసినా, అగ్గి పెట్టుకున్నా ఎక్కడ కూడా చట్టాన్ని కదిలించలేవు. ఈవెన్ ఆర్టికల్ 20 కింద ఉన్నటువంటి ఇమ్యూనిటీని కూడా, ప్రొటెక్షన్ ను కూడా ఈ చట్టానికి వర్తించదని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఏదేమైనా కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, అధికారం ఉన్నప్పుడు అహంకారం ఉండొద్దు, అధికారం ఉన్నప్పుడు అవినీతి చేసినట్టయితే ఇటువంటివి పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ రామచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రకాష్ రెడ్డి గారు, జీవీ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది కవిత అరెస్ట్కు సంబంధించిన లైవ్ షో. అయితే కవిత అని ఇంకా ఢిల్లీ ఇప్పుడే తీసుకెళ్తున్నారు. ఫ్లైట్ మేబీ టేక్ ఆఫ్ అయి ఉండొచ్చు శంషాబాద్లో. తర్వాత సుమారుగా 11 గంటల ప్రాంతంలో ఢిల్లీలో ఈడీ అధికారులు ల్యాండ్ అవుతారు. కవితను తీసుకొని అక్కడి నుంచి నేరుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తారు. ఆమెకి ఎక్కడ ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి రేపు మధ్యాహ్నం తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కోర్టులో హాజరుపరిచినప్పుడు కవిత అడ్వకేట్స్ ఛాలెంజ్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేస్తారు. లేదా అరెస్ట్ని కోర్టు సమర్థిస్తే వెంటనే బెయిల్ పిటిషన్స్ మూవ్ చేయడం, ఇవన్నీ లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి. లేదా జడ్జి గారు రిమాండ్ ఇస్తే ఈడీ కస్టడీకి అడిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా రేపు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బెయిల్ వస్తుందా, లేక అరెస్ట్ని కొట్టేస్తారా, లేక ఈడీ కస్టడీకి ఇస్తారా, లేదా రిమాండ్ ఇచ్చి తిహార్ జైలుకి పంపిస్తారా అనేది రేపు ఈవినింగ్కి తెలిసే అవకాశం ఉంది. ఏమైనా ఇది తెలంగాణ రాజకీయాల్లో కాస్త పెద్దగా ఏ మార్పులు వచ్చేస్తాయని మనం అనుకోలేము. కాబట్టి టెంపరీగా మాత్రం సంచలనమే అవుతుంది. ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారు? ఒక సారా కేసులో, ఒక లిక్కర్ కేసులో జరిగిన దాన్ని సింపతి వేవ్గా మారుస్తారా, లేకపోతే ఇది కక్ష సాధింపు కేసుగా ప్రజలు ఫీల్ అవుతారా అనేది మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. ఇది స్పెషల్ లైవ్ షో. మరి కాసేపట్లో ప్రైమ్ టైం బులెటిన్ స్టార్ట్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. శుభరాత్రి.